ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ సర్వదేవతాతీత భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి పాద పద్మములకు శతకోటి వందనములు. మన అహం సత్యబోధక కుటుంబం అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మన అహం సత్యబోధక కుటుంబంలోని జరిగే ఈ సత్సంగంలో పాల్గొన్న మిగిలిన పెద్దలు, పూజ్యులు, సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్. ఈ అహం సత్య బోధక గ్రంథములోని స్వామివారి జన్మదిన సందేశాలలో ఈ సందేశాలు చదివి వినిపించడానికి నాకు అవకాశం ఇచ్చిన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు మరొక్కసారి వినయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్. ఓ సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. ఈరోజు 1983 నవంబర్ 23వ తారీఖున స్వామివారి జన్మదిన సందేశము మనం తెలుసుకుందాము. అందులో ఆ సంవత్సరము స్వామివారి ఇచ్చే సందేశములో మొత్తం సారాంశం అంతా ఏమిటంటే ఒకటే, శాశ్వత ఆనంద ప్రాప్తికి సేవ రాజమార్గము అన్న అంశాన్నే స్వామి అనేక రకాలైన ఉపమానాలతోని, ఉదాహరణలతోని మనందరినీ చైతన్యవంతుల్ని చేయడానికి చాలా మంచి మంచి విషయాలని ఈ సందేశంలో మనకు అందించారు స్వామి ఈ జన్మదిన సందేశంలో. ఇందులో మొదట స్వామివారు చెప్పిన పద్యం, ఆకారమే లేని ఆ నిరాకారునకెట్టి రూపము దిద్దనెవరితరము. ఆకారమే లేని ఆ నిరాకారుడికి ఎట్టి రూపాన్ని దిద్దడానికి ఎవరి తరము అని చెప్తున్నారు. కరచరణంబులే కలుగని వానికి ఎట్టి సొంపులు మది నెంచగలరు. ఇట్టిది అట్టిది ఈ రూపు ఆ రూపు అని పల్కెడి పల్కు హాస్యాస్పదంబు. కోటి సూర్యుల దీప్తి మేటి గలిగినదంచు పల్కెడి పల్కులు పావనములే. రూపమే లేని శక్తికి రూపుదెల్ప ఎవరి సాధ్యము ఎవరైనా ఎరుగగలరే. ఆత్మ అకారరహితమై అనాది నుండి దిగ్దిగంతములందున దీప్తి నొందే. చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు. తాను చావక పుట్టక చంపబడక అంతటను సర్వ సాక్షి అయి అలరుచుండు అని స్వామి ఈ సందేశాన్ని ఇచ్చే ప్రారంభంలో ఈ పద్యాన్ని చెప్పారు. ఆ భగవంతుడికి ఆకారమే లేదు, నిరాకారుడికి మనము ఎవరండి రూపము దిద్దుతాము, ఎవరి తరం, ఎవరికి ఎంత సాధ్యమవుతుంది అది. అలాగే కరచరణంబులే కలుగని వానికి, పాదాలు కాని కాళ్ళు కాని ఏవి లేని అలాంటి ఆ నిరాకారుడికి మనము ఎన్ని రకాలైన సొంపులు మదిలించగలము. ఎట్టి సొంపులు మదిలించగలము అంటే అతను ఇలా ఉంటారు, ఎలా ఉంటుంది, అలా ఉంటారు, ఎంత అందంగా ఉంటారు, ఏముంటారు అనే ఆలోచనలు మనం ఎలాగా చేయగలము. ఇట్టిది అట్టిది ఈ రూపు ఆ రూపని పలికడి పలుకు హాస్యాస్పదము. ఆ రూపం ఇలా ఉంటుంది, ఈ రూపం ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని ఇవన్నీ మనం మాట్లాడుకునే మామూలు మాటలన్నీ కూడా హాస్యాస్పదమే. తర్వాత కోటి సూర్యుల దీప్తి మేటి కలిగినదంచు పల్కెడి పలుకులు పావనములే. కోటి సూర్యుల దీప్తి, కోటి సూర్యుల ప్రకాశము. అందుకే మనం స్వామిని మనం పాడుకుంటాం, కోటి సూర్య సమ తేజస్వరూప సాయి తుమహ దివ్య స్వరూప అనుకొని పాడుతుంటాం. అంత ఒక సూర్యుడు ప్రకాశమే మనం భరించలేము. అలాంటిది కోటి సూర్యుల దెత్తి కలిగిన ఆ భగవంతుణ్ణి పలికిడి పలుకులు మనకి పావనములు. ఎంతో పావనములు అంటే పవిత్రములివి. రూపమే లేని శక్తికి రూపు తెల్ప. అసలు రూపమే లేదు, ఆ శక్తికి మనం ఏమిటి రూపాన్ని తెలియజేస్తాం. ఇది ఎవరి సాధ్యం, ఎవరైనా తెలుసుకుంటారు, ఇలాంటివి చేయగలం, మేము చేస్తామని. మనం అలాని ఆ రూపం లేని ఆ భగవంతుడికి మనము ఫలానా రూపం ఇది, ఫలానా రూపం ఇది అని మనం ఆపాదించలేం కూడా. ఆపాదించడం కూడా ఎవరి తరమండి అని చెప్తున్నారు. ఆత్మ ఆకారరహితమే, అనాది నుండి దిగ్దిగంతములందున దీప్తి నుండి. ఆకారము లేకుండా ఉండే ఆత్మ
ఆకార రహితమే. అప్పుడు నుండి దిగ్దిగంతములు అంటే దిక్కులు నాలుగులు మూలలు మొత్తం ఈ విశ్వం అంతా కూడా ప్రకాశాన్ని అందిస్తోంది, దీప్తి నుండి. చావు పుట్టుక లేనట్టి శాశ్వతుడు, ఆయనకి చావు పుట్టుకలు ఏమీ లేవు, శాశ్వతుడు. ఆది లేదు, మధ్యాంతము లేదు, అంతము లేదు. ఆది మధ్యాంత రహితుడు, అనాది వాడు. అప్పుడు నుండి కూడా ఏమీ లేదు. తాను చావడం లేదు, పుట్టుక లేదు, చంపబడ్డము లేదు, చంపబడక లేదు. అంతటను విశ్వమంతటను ఆయన సర్వసాక్షియే అలాగా అలరుచుండు అని స్వామి పద్యంలో మనకి మంచి విషయాన్ని మనకి ఈ పద్య రూపంలో మనందరికీ కూడా ఈ జన్మదిన సందేశంలో ప్రారంభంలో మనకు అందించారు. ఓం శ్రీ సాయిరాం. ప్రేమ స్వరూపులారా, త్యాగం వల్ల సంతోషము, ఆశ వల్ల దుఃఖము. మొదటి అంశం చూసారు. ఇందులో త్యాగం వల్ల ఎంతో సంతోషం కలుగుతుంది, అదే మనకి ఆశలు ఎక్కువైపోతే దుఃఖం కలుగుతుంది అన్న విషయాన్ని ఇందులోని మనకు స్వామి బాగా వివరంగా తెలియజేస్తున్నారు. అదేంటో తెలుసుకుందాము. తెల్లవారి లేచినది మొదలు ఎవరి నోట విన్నను హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అంటున్నారు. దీని యొక్క అంతరార్థము ఏమిటి? అర్థమును గుర్తించి ఈ పదములు ఉచ్చరిస్తున్నారా, లేక ఏదో లౌకిక వ్యవహారములను పురస్కరించుకొని ఈ పదములను ఉపయోగిస్తున్నారా అనే సందేహము కలుగుతుంది. స్వామి బాగా ఇక్కడ బాగా చెప్పారు. హ్యాపీ బర్త్డే అని అందరిని అంటుండే. మనకు కూడా చూడండి, పరిసరాల్లో కానీ మన ఇంట్లో వాళ్ళకి కానీ ఎక్కడైనా అందరికీ హ్యాపీ బర్త్డే అని చెప్తాం. కొంతమందికి ఏంటంటే అలాంటి చెప్పడం అలవాటు లేకపోతే అందరినీ మనం చల్లగా చూడు భగవంతుడా, చల్లగా చూడని వాళ్ళని అంటాం. అలాగా రకరకాలుగా ఈ లౌకిక వ్యవహారాన్ని పురస్కరించుకొని మనం ఈ పదాలు ఉపయోగించి మనం రోజు ఆ హ్యాపీ బర్త్డే అందరికీ చెప్పడం అని చెప్తున్నాం. మీరు ఇక్కడ హ్యాపీ బర్త్డే అని అందరూ చెప్తున్నారు అని స్వామి చెప్తూ అనే సందేహం కలుగుతుంది అని చెప్తున్నారు. ఇంకేంటంటే ఆంగ్ల భాషలో హ్యాపీ అనగా సంతోషము అని అర్థము. ఈ సంతోషము అనే పదమునకు నిర్ణయము ఏమిటో చక్కగా విచారించవలసిన అవసరం ఉంది. నిర్వచనం సాయిరామ్. సంతోష పదము నిర్ణయం అంటారు. సాయిరామ్ కరెక్టే. నిర్వచనము. అదే నిర్వచనం, ప్రింటింగ్ మిస్టేక్. సాయిరామ్ నిర్వచనం, డెఫినిషన్. సాయిరామ్ అండి. నిర్వచనం అంటే మనకి డెఫినిషన్ తెలియాలి సంతోషం అనే పదానికి. ఇందులో తోష అనే పదమునకు అర్థము ప్రసన్నత. ప్రసన్నత అంటే మనందరికీ తెలుసును, మన సంతోషంగా ఉండడాన్ని మనం దాన్ని ఇంకో పర్యాయ పదంగా ప్రసన్నత అని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ తోష అనే పదమునకు ముందున్న పదం ఏంటి? సం అక్షరం. ఈ తోష అనేది హృదయములోనున్న తృప్తిని ప్రకటింపచేసే స్వరూపము. సం అనగా గౌరవము చేత పొందబడేది. గౌరవము చేత పొందబడినదే సంతోషము. ఇట్టి సంతోషమునకు మూలము త్యాగము అని స్వామి తెలియజేస్తున్నారు. దుఃఖమునకు కారణము ఆశ. ఈ ఆశ అనేది రెండు విధములుగా ఉంటున్నది. ఎవ్వరికీ కలగనటువంటి ఫలితము వస్తువులు నాకు లభించాలి అని ఆశించటం ఒకటో విధం. రెండు విధాలు చెప్పారు స్వామి అందులో. ఫస్ట్, ఎవ్వరికీ కలగనటువంటి ఫలితం అంటే ఎవ్వరికి ఇవ్వలేనన్ని వస్తువులు, వాటి వాళ్ళకు ఉన్నన్ని ఏంటేంటి ఉన్నాయో అవన్నీ కూడా నాకు లభించాలి అని మనం మనిషి ఆశించడం అనేది ఒక ఆశ. రెండవ ఆశ ఏంటంటే విధానం, తనకు లభించిన ఆనందము గాని సుఖము గాని వస్తువులు గాని పరులకు లభించరాదని మరొక ఆశ. దీనికి మన పెద్దవాళ్ళు పూర్వం ఏదో సామెత కూడా చెప్పేవారు. ఆశ మానవునికి ప్రతిబింబ స్వరూపము. సాధారణంగా ఏంటంటే మనము పెద్దవాళ్ళు మనకు చెప్తుంటారు, మనకి లేవు కదని చూసి వాళ్ళకేవో ఉన్నాయని అవన్నీ మనకి రావాలని మనం వాళ్ళని చూసి ఈర్ష్య పడకూడదు, వాళ్ళని చూసి మనం అసూయ చెందకూడదు. మనం అందుకే తెల్లవాళ్ళ నుంచి సమస్తలోక సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు అని మనం చెప్పుకుంటూనే రోజు గడుపుతున్నాం. అలాంటప్పుడు అందరి మేలు మనం కోరుకోవాలి. పూర్వం మన పెద్దవాళ్ళు కూడా మనకి చెప్పేవారు చిన్నప్పటి నుంచి, 10 మంది మేలు కోరితే నీకు ఒక మేలు జరుగుతుంది అని పెద్దవాళ్ళు చెప్పేవారు మనకి. అలాగే మన అందరినీ మేలు కోరుకుంటే మనకి భగవంతుడు మంచి ఫలితం ఇస్తాడు. మనం ఏ పని చేసినా
అందరి మేలు కోరుకుంటూ మనం ఉండాలి. నిత్యం లేచి లేచి భగవంతుడు వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని వాళ్ళకి నివారించి ఆనందాన్ని కలగజేయండి. ఆ కష్టం నుంచి వాళ్ళ ఇంట్లో మొత్తం అందరూ కూడా బయటకు పడి వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉండేటట్టు చేయి తండ్రి, చేయి స్వామి అని మనం రోజు దండం పెట్టుకోవాలి. ఇప్పుడు ఎవరికైనా మనము ఒంట్లో అనారోగ్యం ఉన్నది అంటే మనందరం కూడా గురువు గారు మనందరి చేత ధన్వంతరి మంత్రం చదివిస్తుంటారు. కాసేపు ప్రార్థన చేయండమ్మా, లేదా మనం ఇంటి దగ్గర మనం ఏమైనా చేయగలిగితే ఏదైనా ప్రేయర్ చెయ్యండి అని చెప్తుంటాం. అది చెయ్యడం కూడా మనకి ఎంతో చాలా మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది అని స్వామి ఈ రకంగా చెప్తున్నారు. అంటే ఆశకి సంబంధించి ఆశ మానవునికి ప్రతిబింబ స్వరూపము. ఈ ప్రతిబింబమును ముందుంచుకొని తాను శరవేగముతో పరుగులిడినప్పటికీ ప్రతిబింబమును తాను అందుకొనలేడు. ఇక్కడ ప్రతిబింబం అంటే ఒక రకంగా మనం ఆశ అనుకోవచ్చు. ఆశ దాన్ని అందుకోలేడు. ఏనాడు తాను ఈ ప్రతిబింబమును అనుభవించగలడు అని విచారణ చేసిన ఆ ప్రతిబింబమును వెనుకకు నెట్టి వెళ్ళినప్పుడే ప్రతిబింబము తనను అనుసరిస్తుంది. కనుక ఈ ఆశలను ముందుంచుకొని శరవేగముతో అనేక ప్రయత్నములు సల్పినప్పటికీ వాటిని మనము తీర్చుకొనలేము. ఈ ఆశలను వెనుక పెట్టి మనము ప్రయాణము చేసినప్పుడు ఆశల యొక్క ఫలితము మనలను వెంటాడుతుంది. ఈ ఆశలు కేవలము లోభముచే కలిగే ఫలితం. ఈ లోభము క్షీణించుకొలది ఆశ క్రమక్రమేణా క్షీణిస్తుంది. ఈ ఆశ లోభములు క్షీణించినప్పుడు కోరికలు తమంతట తామే క్షీణించిపోతాయి. ఎప్పుడు కోరికలు క్షీణించునో అప్పుడే మానవునికి సంతోషము ప్రాప్తిస్తుంది. సాధారణంగా ఏంటంటే మానవుడు ఆశాజీవి అని మనం అనుకుంటుంటాం. ఎందుకంటే ఏదో ఒక ఆశతో మనిషి బ్రతుకుతుంటాడు. అయితే ఆశాజీవి అని చెప్పి అది దురాశకు పోకూడదు. మనకి ఇవాళ కష్టం వచ్చింది, రేపు ఇంకేమైనా మంచి ఫలితం వస్తుందేమో, రేపు అనేది ఉంది కదా, ఇంకా ఎల్లుండి అనేది ఉంది కదా, మనము చేయవలసిన కర్మలు, మనం చేయవలసిన పనులన్నీ కూడా మంచిగా చేసి మనం ఆ భగవంతుని మీద భారం వేసి ఎక్కువ అత్యాశలు పెట్టుకోకుండా ఇవాళ ఇది జరిగింది, అయ్యో రేపు ఇంకా జరగాలి కదా, ఇవాళ ఏదో అయిపోయింది రేపు ఇంకా రావాలి, ఇవాళ లాభం వచ్చింది రేపు ఇంకా పెద్ద లాభం రావాలని అది ఆశతో ఉండకూడదు అని ఈ రెండో అంశము ద్వారా స్వామి ఈ కోరికల్ని తగ్గించుకుంటే ఆ కోరికలు ఎప్పుడైతే క్షీణించిపోతాయో మనకు అప్పుడు సంతోషము కలుగుతుంది, ఆనందము కలుగుతుంది అని స్వామి అంశంలో తెలియజేస్తున్నారు. తరువాత పేరా చూద్దాం. నారాయణుని నమ్ముకున్నవాడు ప్రహ్లాదుడు, నామ రూపములను నమ్ముకున్నవాడు హిరణ్యకశిపుడు. నారాయణుని నమ్ముకొనిన ప్రహ్లాదునకు నిరంతరము ఆనందమే, నామ రూపములను ఆశ్రయించిన హిరణ్యకశిపునకు నిరంతరము విచారమే అని స్వామి ఇందిరా తెలియజేస్తున్నారు. మనందరికీ తెలిసిన హిరణ్యకశిపుడు కథ, ప్రహ్లాదుడి కథను ఈ పురాణంలో. అయితే ఇందులో ఏంటంటే హిరణ్యకశిపుడు రూపనామాల్ని నమ్ముకున్నాడంటే ఆయన చెప్పాడు కదా, ఆయన రాజ్యంలో నేనే భగవంతుణ్ణి, ఎవరు ఏ శ్రీహరిని పూజించకూడదు, విష్ణుమూర్తిని పూజించకూడదు, నన్నే మీరు దేవుడిగా భావించాలి, లేని వాడికి శిక్షించి చంపండి అని చెప్పి ఆ ఆదేశాలు ఇచ్చేస్తాడు ఆయన పరిపాలనలో రాజ్యంలో. కానీ అందరూ అలా చేసిన తన కుమారుడు ప్రహ్లాదుడు మాత్రము తండ్రితో విభేదించి ఆయన ప్రహ్లాదుడు విష్ణుమూర్తినే ధ్యానం చేసేవాడు. నిరంతరము ఆయన ఉదయం లేచింది మరి రాత్రి పడుకునే వరకు నిరంతరం విష్ణు నామంతోనే ఉండేవాడు. అందువలన ఏం జరిగింది, ఈ ఆనందమును అనుభవించేవారి ముఖ వర్చస్సు స్వామి చెప్తున్నారు చూసారా. ఇక్కడ ఏంటంటే భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి ఏ రకంగా ఉంటుంది అనేది ప్రహ్లాదుడు. ఆ భగవంతుణ్ణి కాదు, నా రూపం నామం అన్ని నేనో గొప్పవాడిని నాకెంత పేరుంది అని నమ్ముకున్న వాడికి ఏమిటి జరిగింది అనేది స్వామి ఈ కథని మనకి ఈ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఈ ఆనందమును అంటే హిరణ్యకశిపునికి నిరంతరం విచారమే ఉంది చూసారు. మనకి ఏంటంటే ఎంతసేపు మన ఆలోచనలు కూడా మంచిగా వెళుతుండాలి. ఈయనేమిటి చేశాడు, హిరణ్యకశిపుడు తన కొడుకు నిరంతరం విష్ణునామస్మరణలో ఉండడం వల్ల ఈ కుర్రవాడిని నేను ఎలాగైనా ఏదైనా చెయ్యాలి, ఆయన తండ్రి స్థానంలో ఉన్న ఆ కొడుకుని ఆయన చిన్న చిన్న ప్రయత్నాలు చేసి ఆఖరికి చివరికి చంపించడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేశాడో అవన్నీ మనకి తెలుసు.
కానీ ఒక్క రోజున ఆయన ఆనందంగా ఉన్నాడు, ఆనందం లేదు, సంతోషం లేదు. ఆయన ముఖం విచారముగా ఉంటుంటే భార్య దెబ్బలాడుతుండేది. మీరు అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలని ఆమె అతన్ని దాన్ని చెప్తూ ఉండేది ఆమె భర్తకి. కానీ ఆయన నిరంతరం ఇదే ధ్యాసలో ఉండడం వల్ల ఆయన అదేంటి బుర్రంతా ఆలోచనలు, చెడు ఆలోచనలు, దాంతో అసలు సంతోషం అనేది లేదు. ఆయన ముఖంలో విచారమే ఎప్పుడును. ఇప్పుడు మనమైనా అంతే అని స్వామి తెలియజేస్తున్నారు ఈ సందేశంలో. ఏంటంటే నిరంతరం మన ఆనందంగా ఉండాలి. సంతోషంతో ఎప్పుడైతే నవ్వుతూ ఎప్పుడు నవ్వుతుంటారు చూడ, కొంతమంది ఫేస్ చూస్తే మనం అనుకుంటాం, బై ఏంటి వీళ్ళ ఫేస్ ఎప్పుడు నవ్వు మొహం ఉండదా, వీళ్ళు చీర్ఫుల్ గా ఉండరా, ఏంటి అలా 3 పుట్లు ఆనందం ఆగినట్టు మొహం పెట్టారు ఏమిటి అనుకుంటుంటాం. అంటే మానవ సహజం అది. కానీ మనకేంటంటే అమ్మ వాళ్ళు అలా మొహం పెట్టారు, మనం వాళ్ళ దగ్గరికి వెళితే వాడు మాట్లాడతారా లేదో మనతోని అనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే సరదాగా కలిసిపోతూ బాగున్నారా ఇలా అని చెప్పి అన్ని సరదాగా కలిసి మాట్లాడుతుంటారు. మనం అలా మాట్లాడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. మనం ఆనందాన్ని సత్యసాయి కుటుంబంలో మనం అనుభవిస్తున్నామండి. నా అనుభవాన్ని బట్టి నాకు ఊహ తెలిసింది మొదలు నేను సత్యసాయి సంస్థల సభ్యులతో ఉంటున్నంతసేపు ఎంతో ఆనందం. ఇంటికి వచ్చాక మన బాధ్యతల్లో పడతాం. కానీ మళ్ళీ ఆ సంస్థకి వెళ్ళి ఆ స్వామి కార్యక్రమాలు ఇంట్లో మనం చేస్తున్న నిరంతరము స్వామి ఆనందాన్ని మనందరము అనుభవిస్తున్నాము. మన సోదరి మనం చెప్పారు బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నానని. అది జీవితంలో మర్చిపోలేము ఆ కొటేషన్. బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నామని మనం మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా హృదయపూర్వకంగా ఈ రోజు మనం చెప్పగలుగుతున్నాం అంటే ఎంత ఆనందాన్ని అనుభవిస్తేనే చెప్పగలుగుతున్నాం అంటే అది నేను అనుకుంటుంటాను. అది సాయిరామ్. తర్వాత ఇక్కడ స్వామి చాలా బాగా చెప్పారు చూడండి. ఈ ఆనందాన్ని అనుభవించే వారి ముఖ వర్చస్సు ఎంతసేపైనా చూడాలనే ఆశ పుడుతుంది. చూసారా, జనరల్గా ఏంటంటే నాకు తెలిసి ఎవరో పెద్దవాళ్ళు చెప్పినవి, నిరంతరము చాలా మంది అండి ఈ రోజుల్లో మన గాయత్రి మంత్రం చేయడానికి, సంధ్యావందనం చేయడానికి అందరికీ కాలాలు అనుకూలంగా లేకపోవడం వల్ల కొంతమంది గాయత్రి చదివించుకొని దేవుడి దండం పెట్టుకొని ఏదో వెళ్ళిపోతుంటారు. కానీ మనం ఎక్కువసేపు ఎంతసేపు ఆ గాయత్రి మంత్రం చెప్పిస్తే ఆమె అంతలాగా మనకి అంటి పెట్టుకుని ఉంటుంది అనడానికి మన ముఖమే తార్కాణం అని మా పెద్దవాళ్ళు చెప్తుండేవారు. మా ఫాదర్ కూడా ఆయన అలాగే చేస్తుండేవారు. నిరంతరం గాయత్రి ధ్యానం ఆయన ఎప్పుడు కూడా. అయితే ఆ మంత్రం చేసిన అలా చేస్తున్న వాళ్ళ తాలూకా ముఖం వర్చస్సు ఎలా ఉంటుందంటేనండి తేజోమయంగా ఉంటుంది. ఫెయిర్, చాలా ఫెయిర్గా ఉంటుంది. ఇంకా వాళ్ళ ఫేస్ ఎంత ఫెయిర్గా ఉంది. జనరల్గా మనం కొంతమంది బ్రహ్మగారులని కానీ కొంతమంది దేవాలయాల్లో అర్చకులు కానీ చూస్తే వాళ్ళ ఫేస్లు ఎంత ఫెయిర్గా ఉన్నాయి, ఎంత ముఖ వర్చస్సు చూస్తే బాగుంది అని ఇలా అనుకుంటాం అనమాట. అంటే ఏంటి, వాళ్ళు నిరంతరము భగవద్ధ్యానంలోనూ నిరంతరము సంతోషంతోనూ ఉండడం వల్ల వాళ్ళ ముఖ వర్చస్సు అంత చక్కగా ఉంటుంది అని స్వామి ఇందులో తెలియజేస్తున్నారు. వారి ఆనందము ఆ ముఖ వర్చస్సు చూసే వరకు ఇంకా ఇంకా ఆనందం కలుగుతుందిట. చూడాలనే ఆనందం ఆశే కాకుండా మళ్ళీ మళ్ళీ చూడాలి అనే ఆనందం కూడా కలుగుతుంది. అయితే విచారపడేవాని ముఖం ఎలా ఉంటుందో చెప్తున్నారు. విచారపడేవాని ముఖము చాలా వికారముగా ఉంటుంది. వారి ముఖము చూచే వారి ముఖము కూడాను వికారముగానే ఉంటుంది. చూసారా, అలాంటి వాళ్ళకి స్వామి భగవంతుడు జత చేస్తాడేమో అనిపిస్తుంది. కొంతమందికి గలగల మాట్లాడుతూ సరదాగా ఉంటే అబ్బా బాబే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఏమిటి, వీళ్ళు వెళ్ళిపోతే గాలివాన వెలిసినట్టు ఉంటుందని అనుకుంటాను. కానీ చాలా మందికి ఏంటంటే అబ్బా అలా మాట్లాడుతుంటే వాడు కలివిడికి ఎంత సంతోషంగా నలుగురితో కలిసిపోయి చాలా సరదాగా మాట్లాడుతున్నారండి అని అనుకుంటా. అందువల్ల ఏంటంటే ఈ రోజు ఒక మనిషి సంఘజీవి అయినా సంఘంలో అందరి మనుషులతోని అడ్జస్ట్ అవ్వాలి. మనం వాళ్ళని కలుపుకోగలిగినప్పుడే మనం కరెక్ట్గా ఉన్నట్టు. మనం ఎప్పుడైతే వాళ్ళని కలుపుకోలేకపోతున్నామో మనము తేడాగా ఉన్నాము. ఇదే విషయాన్ని స్వామి మనకు చాలా సందేశాల్లో చెప్పారు. మనకి ఇక్కడ కూడా సత్సంగాల్లో వక్తలు, గురువు గారు చాలా మంది ఈ విషయాన్ని తెలియజేశారు. సాయిరామ్. వారి ముఖము చూచేవారి ముఖము కూడా వికారంగానే ఉంటుంది. అంతేకాదు ఆనందము మహాబలమును అందిస్తుంది. ఎంత బలాన్ని అందిస్తుందో మనందరికీ తెలుసును. విచారము సమస్త ఫలమును సన్నగింప చేస్తుందండి. చూడు, మన మనసులోకి చిన్న బెంగ వచ్చింది, ఏదో ఇష్యూస్ వల్ల చిన్న బెంగ వస్తే మనము కాసేపు దాన్ని ఏం చేయాలంటే అలా మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండి స్వామి ఎందుకు ఇలా జరిగింది ఏమిటి అని మనం కొంచెం దేవుడి మీద భారం వేసి దాన్ని ఆలోచన చేస్తే మన బుర్రలోని వేరే పిచ్చి ఆలోచనలేవి రాకుండా దానికి పరిష్కార మార్గం ఏదో ఖచ్చితంగా దొరుకుతుంది. అప్పుడు మన ముఖము కూడా మనకి ఆ విచారాన్ని కూడా తగ్గించడానికి ప్రయత్నం అవుతుంది, మనం ప్రయత్నం చేసినట్టు అవుతుంది. కానీ అదే పనిగా అదే ఇష్యూని పట్టుకొని మనం దినమంతా అలాగే ఉండిపోతే మాత్రం మనం ఆ రోజంతా నీరసం అయిపోతాము. అందువల్లే మనం ఏంటంటే మన ఇంట్లో సమస్యలతో పాటు బయట వాళ్ళ సమస్యల్ని, మన ఉద్యోగరీత్యా ఉన్న సమస్యల్ని కూడా మనం
మన మైండ్లోంచి తీసేయాలి. అక్కడికి వచ్చి ఆ సమస్యని మాకొక పెద్ద గురువు గారు ఉండేవారు. ఇంకా నాకు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అతను చెప్పేవారు, మనకి సమస్య ఎక్కడుందో పరిష్కారం అక్కడ ఉంటుందమ్మా అనేవారు ఆయన. అయితే అలా వెతుక్కోవాలి మనం. అందువల్ల అక్కడి నుంచి ఎవరినైనా సలహాలు అడిగి పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ అదే రోజు 2 రోజులు 3 రోజులు మనం అదే విచారంతో ఉండిపోతే 3 రోజులు అయ్యేసరికి మనకు అనారోగ్యం వచ్చి మనం హాస్పిటల్ పాలవలసి వస్తుంది. అందువల్ల ఏంటంటే మనం శారీరకంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనము నిరంతరము ఆనందించే కార్యక్రమాలు చేయాలి. మనము వాటి వల్ల చేసే కార్యక్రమాల వల్ల ఆనందాన్ని అనుభవించేటట్టు ఉండాలి అని స్వామి ఈ దీంట్లో తెలియజేస్తున్నారు. తరువాతి అంశము పరిపూర్ణ ఆనంద స్వరూపుడు ప్రహ్లాదుడు అని స్వామి ప్రహ్లాదుడి గురించి చెప్తున్నారు. ఆయన పరిపూర్ణ ఆనంద స్వరూపుడు ఎలా అయ్యారో చూద్దాం ఇంద్ర. కనుక మానవత్వములో ఆనందము కేవలము కృత్రిమమైనది గాని కల్పితమైనది గాని లేక సాధించవలసినది గాని కానేరదు. ఈ ఆనందం నిమిత్తమై మనము అనేక సాధనలు చేయవలసిన అవసరం లేదు. తానే ఆనందమయుడై ఉన్నాడు. కానీ తన సత్యాన్ని తాను గుర్తించుకోలేకపోవటం చేతనే బయట ఆనందమునకై ప్రాకులాడుతున్నాడు. నిత్య సత్య నిర్మలమైన ఆత్మతత్వాన్ని గుర్తించుకునే వ్యక్తులకు ఆనందము ఆలవాలమై ఉంటుంది. ఆనందో బ్రహ్మేతి అనే తత్వమును భగవద్గీత అనేక విధములుగా బోధిస్తూ వచ్చింది. ఈ ఆనందము ప్రహ్లాదుని యొక్క పేరునందే ఇమిడి ఉంటున్నది. ప్రహ్లాదుడి పేరులోని హ్లాద అనగా ఆనందము అని, అనగా పరిపూర్ణమైనదని, తర్వాత ప్రహ్లాద అనగా పరిపూర్ణ ఆనందముతో కూడినవాడు అని అర్థము. ఈ పరిపూర్ణ ఆనందము ప్రహ్లాదునికి ఎక్కడి నుంచి లభించింది? తన రూపనామములు విసర్జించి, తన రూపనామం అన్ని వదిలేశాడు. ఈ శరీరం మీద ఏవి మనకు లేదు అని వదిలేసి ఆత్మతత్వమునందే లక్ష్యమునుంచుకొని నారాయణుని యొక్క తత్వములో తన మనస్సును లీనం గావించడం చేత తాను ఆనందమయుడిగా రూపొందాడు అని స్వామి ప్రహ్లాదుడు ఎలాగ పరిపూర్ణ స్వరూపుడుగా ఉన్నాడో మనకి ఈ అంశంలోని తెలియచేశారు. అందుకే స్వామి గురించి మనం పాడుకుంటుంటాం, ఆనందమే సాయి నామమే అద్భుతమే సాయి గీతమే అఖండమే జ్యోతిర్మయమే సుందరమే సాయి రూపమే అతి సుందరమే సాయి రూపమే. తరువాతి అంశం అండి, మానవునికి ఆనందం ఏంటిట? సహజ స్వభావమే అని స్వామి చెప్తున్నారు. ప్రతి మానవుని నిద్రావస్థ యందు అనుభూతిగా తోస్తుంది. ఇది గాఢ నిద్ర యందు మానవుడు ఎట్టి రూప నామములు జ్ఞప్తి యందు ఉంచుకొనక సర్వేంద్రియముల సంబంధము కోల్పోవటం చేత అతను పరిపూర్ణానందమును అనుభవిస్తుంటాడు. దీనినే సుషుప్తి స్థితి అని వేదాంతులు చెబుతూ వచ్చారు. మానవునికి ఆనందము సహజ స్వభావమే. ప్రతి మానవుడు నిరంతరము ఆనందమునే ఆశిస్తుంటాడు. నిద్ర నుండి లేచి తిరిగి నిద్రపోయే వరకు కూడాను తాను ఆనంద జీవితము అనుభవించాలని ఆశిస్తాడు. అయితే ఇట్టి ఆనందము ఎక్కడ ఉంది? ప్రతి మానవుడు కూడా దీని నుంచి రాత్రి పడుకునే వరకు ఇవాళ నాకు అంత ఆనందంగా ఉండాలనే మనం కోరుకుంటాం. కానీ మనం చేసే పనులు బట్టి ఆనందం కూడా ఉంటుంది. మనం పిచ్చి పనులన్నీ చేసామనుకోండి, వాటి వల్ల మనకి సత్ఫలితాలు రావు, చెడ్డ ఫలితాలు వస్తాయి. అప్పుడు మనకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? అది ఈ రకంగా చెప్తూ స్వామి ఇక్కడ ఒక పద్యం చెప్పారు మనకి. నిద్దుర నుండి లేచి మరి నిద్దుర పోయేదాకా పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగ చేయుచు జీవితంబు నీ విద్యల ధారపోసి అరవింద దళాయతాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా యోచన చేయు మానవా అని చెప్తున్నారు.
ఇందులో ఏంటంటే మన ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయేదాకా ఈ పొట్ట కోసము హద్దు పద్దు లేకుండా మనం ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టేసి ఇస్తున్నాం ఈ జీవితంలో. నీ విద్యను ధారపోసి, ఇక్కడ విద్య, విద్య అంటే విద్య, ఈ విద్యలన్నింటినీ మనం ధారపోస్తున్నాము. ధారపోసి ఆ అరవింద దళాయితాక్షుడు ఆ భగవంతుణ్ణి విస్మరించాము. విస్మరించి నువ్వు ఎంత సుఖాలు ఉందేవో, ఎంత ఇష్టంగా జీవితం గడిపే ఒక్కసారి ఆలోచన చేయు మానవా, చెయ్యి. మరి భగవంతుడు మనిషికి ఈ రకంగా చెప్తున్నారు స్వామి పద్య రూపంలో అది చెప్పారు. మానవ అంటే ప్రతి మనిషిని ఆలోచించమంటున్నారు. అది అక్కడ ఈనాటి సమస్త విద్యలు, సమస్త ఆస్తిపాస్తులు, ఉద్యోగములు కేవలము భౌతిక సంబంధమైన ఆనందము అనుభవించే నిమిత్తమే. అయితే ఈ ఆనందము యొక్క మూలస్థానం ఏమిటి? ఎట్టి ఆనందమును మానవుడు అనుభవించినా ఇది కేవలము బ్రహ్మానందము యొక్క అంగములే. శ్రీమంతుని గృహము లోపల లక్ష్మీ నివాసం ఉంటుంది. ఆనంద అనుభూతి స్థానమందు బ్రహ్మ నిలయంగా ఉంటాడు. ఎట్టి ఆనందమును మానవుడు అనుభవించుతున్నప్పటికీ ఇది బ్రహ్మానందము యొక్క అంశమే గాని యోగానందము యొక్క అంశములు కానేరవు అని స్వామి ఇందులో చెప్తున్నారు. అయితే ఈ సమస్త విద్యలు, ఆస్తిపాస్తులు, ఉద్యోగములు కేవలము ఇవి భౌతికమైన ఆనందాన్ని సంబంధాలన్నీ కూడా ఆనందం అనుభవించే నిమిత్తమే వస్తున్నాయి. కానీ మనకి శాశ్వత ఆనందం కలిగించేవి వేవి కావు. అదే ఇక్కడ మనకి ఒక దగ్గర ఎవరో పెద్దలు చెప్పినవి ఏంటంటే, చిత్తం యొక్క వృత్తులట. చిత్తం అంటే ఏంటి? మన మనస్సు ఒక్క వృత్తులు అంటే చేసే పనులన్నీ కూడా నిరోధించేదే యోగం. మనస్సుతోని ఈ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా అంటే ఆత్మలో స్థిరపడిపోయినప్పుడు, బుద్ధి యొక్క చేష్టలు పూర్తిగా ఉడిగిపోయినప్పుడు ఆ స్థితినే యోగం అంటారు. ఆ స్థితిలో లభించే ఆనందాన్ని యోగానందం. ఇప్పుడు ఈ మీద చెప్పిన ఈ భౌతికమైన సుఖాలన్నీ కూడా మనకి బ్రహ్మానందంలోనే ఉన్నాయి. కానీ మనము యోగానందం లభించాలి మనకి అంటే ఇవన్నీ కూడా ఈ బయటవన్నీ మన మనస్సుని, జ్ఞానేంద్రియాన్ని అన్నిటినీ కూడా మనం కంట్రోల్లో ఉంచుకొని మనము మంచి బుద్ధులతో ఉండి మనం ఆ భగవంతుడినే ధ్యానిస్తూ ఉంటే మనకి లభించే ఆనందం అప్పుడు యోగానందం. అంటే ఏంటి? మనం క్లుప్తంగా చెప్పుకోవాలనుకుంటే మనకి వ్యవహారికంగా ఐహిక వాంఛల మీద మోహం వదిలి పరమాత్మ మీద దృష్టిని పెట్టుకున్నప్పుడే కలిగే ఆనందమే యోగానందం అని చెప్పుకోవచ్చు. ఇది స్వామి ఈ అంశంలో మనకు తెలియచేశారు. సాయిరామ్ టైం అయిపోయిందా? 11:25 అయిపోతుంది. స్వామి సాయిరామ్ టైం అయిపోయిందండి. నాకు ఇచ్చింది 20 నిమిషం, హాఫ్ అన్ అవర్. సాయిరామ్ అండి. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి, గురువు గారికి, విన్న మీ అందరికీ నండి సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మా ఇంటికి వస్తున్నారు అనుకుంటున్నాను. రాండి, షెడ్యూల్ ప్రకారం వస్తేనే మంచి. నేను బిజీ ఉంటాను. 3 గంటలకు బయలుదేరిపోతామండి. ఓకే. మనం ఈరోజు మేడం గారు ఆశతో మొదలుపెట్టారు. ఎటువంటి ఆశలు అంటే 2 రకాలు భయంకరమైన ఆశ. ఎక్కడే లేని నా దగ్గర ఉండాలి ఒకటి, నా దగ్గర ఉంది ఎవరి దగ్గర. ఇటువంటి ఆలోచనకి తద్భిన్నంగా ఉన్న వ్యక్తి మహనీయుడు, విశ్వమానవ కళ్యాణం కోరుకున్న అద్భుతమూర్తి, సాక్షాత్ పరమేశ్వర స్వరూపము అయిన స్వామి వివేకానంద ఈరోజు జన్మదినోత్సవం అండి. మనకు నిర్దేశించిన సమయంలో కొన్ని విషయాలు స్వామి వివేకానందకు ప్రస్తావన చేసిన ప్రయత్నం చేద్దాం. నేను చాలా పర్యాలు టుడే యువజన దినోత్సవం అండి. నేడు యువతకు మార్గదర్శకుడు. నేను చాలా పర్యాయాలు రామకృష్ణాపూర్లో ఉన్నప్పుడు సరస్వతి శిశు మందిర్లో అటెండ్ అయ్యాను. చాలా బాగా చేస్తుంటారు స్వామి వివేకానంద. ఆయన ఒక మాట చెప్పారు, ఆయన స్ఫూర్తితో యూ కెన్ గో ఫార్వర్డ్ అండి. నా సత్సంగం మధ్యలో 1-2 దేశభక్తి గీతాలకు అవకాశం ఇస్తాను. మంచిగా పాడేవాళ్ళు రికార్డింగ్లు అవుతుంది కనుక బీ ప్రిపేర్. ఒక అద్భుతమైన మాట చెప్తాడు.
మీరు ఎలా ఆలోచిస్తే అలాగా తయారవుతారు. బలహీనులమని భావిస్తే బలహీనులే అవుతారు. ఇప్పుడు అమ్మాయి విష్ణుప్రియ చూడండి, ఎంత ఆనందంగా ఉంటుందో. అమ్మాయి విచారం లేదు. ఎందుకంటున్నానంటే మీరంతా ప్రత్యక్షంగా మనమంతా చూస్తున్నాం. శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు. నా ఇంట్లో లక్ష్మి ఉందనుకుంటే లక్ష్మి ఉంటుంది. తద్భిన్నంగా ఆలోచిస్తే మన ఇంట్లో లక్ష్మి ఉండదు. యద్భావం తద్భావం. అటువంటి పవిత్ర మూర్తి అండి స్వామి వివేకానంద. మీకు తెలియని విషయాలేం కాదు, పెద్ద పెద్ద మహనీయులు ఉన్నారు గ్రూప్ లో. నా వంతు ధర్మంగా కొన్ని విషయాలు పునశ్చరణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం కనుక ఒకసారి చరిత్ర కనుక చూస్తే, ఒక మహానుభావుడు కావచ్చు, ఒక మెసెంజర్ కావచ్చు, ఒక మహనీయుడు గాను అవతరించే సందర్భంలో పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. మనం ఆది శంకరాచార్యులు చూసాం, రామకృష్ణ, ఎవరైనా కానివ్వండి, ఒక మహనీయుడు అవతరిస్తున్నాడంటే అప్పుడు పరిస్థితులు చాలా, భగవంతుడు వచ్చినప్పుడు పరిస్థితులు కూడా చాలా, భగవంతుడు వచ్చినప్పుడు చాలా పీక్ కి జరిపోతాయి. ఎందుకంటే భగవంతుడు తన మెసెంజర్స్ ని పంపించేసి విల్ మేక్ ద రూట్ క్లియర్. స్వామి వివేకానంద అవతరించే పరిస్థితి ఎలా ఉందంటే, పాశ్చాత్య నాగరికత భారత భూమిపై జుంజుమారటం వలె రుచుతూ, భారతీయ వేదాంత తత్వ దర్శన దీపము కొట్టుమిట్టులాడుతున్న పరిస్థితులు గడు దినములో మన సంప్రదాయాల మీద, మన విశ్వాసాల మీద మన వారికి నమ్మకం సడలినప్పుడు, నైతిక స్థాయి అట్టడుగు దిగజారిపోయింది. హిందూ మతం అనలా, సనాతన ధర్మం అని ఆ రోజు చికాగోలో చెప్పాడు. ఈ మే బి రిప్రజెంట్ ఆఫ్ హిందూ రిలీజన్. హిందూ రిలీజన్ రిప్రజెంట్ అయినా హిందూ మతం అనలేదు, సనాతన ధర్మం అంటూ ఆయన ఒక్కానించాడు చికాగోలో. హిందూ మతము మూఢ విశ్వాసాలు మూటనియు, అల్పములు నిరర్ధకములైన విషయముల కూటమని ప్రజలు విశ్వసించ ఆరంభించారు ఆయన అవతరించే పరిస్థితిలో. అటువంటి క్లిష్ట సమయంలో ఈ యొక్క వివేకానందుడు జన్మ రావటం జరిగింది. ఆయన ఒకటే మాట అంటాడు, ఈ భారతదేశం కోల్పోయిన పాత విలువలు మరల పునరుద్ధరింపజేసుకోగలదు అని ప్రగాఢమైన విశ్వాసం ఉంది, గంటపాటగా చెప్పాడు. ఆయన మతం గురించి ఒక మాట చెప్తాడు, మతము అంటే సత్య సాక్షాత్కారము, నిత్య సత్యానుభవము, ట్రూత్ ఈజ్ గాడ్, స్పీక్ ద ట్రూత్, సత్యం అనగా భగవంతుడు. ఆయన వేదాంతం వద్దనలా, విగ్రహారాధన వద్దని చెప్పలా. కానీ వేదాంతం అంటే ఉపయోగపడుతుంది ఎప్పుడంటే అది సామాన్య మానవాళ్ళని ఉద్ధరించాలి, వారి బాధలను తొలగించినప్పుడే వేదాంతం అవసరము అని ఆయన ప్రబోధిస్తూ వచ్చాడు. అటువంటి స్వామి వివేకానంద 1863 సంవత్సరం జనవరి 12వ తేదీన కలకత్తా నగరంలో నరేంద్రనాథ్ దత్తు, ఆయన పెట్టిన పేరు నరేంద్రనాథ్ దత్తుడు. వాళ్ళ తల్లిదండ్రులు విశ్వనాథ్ దత్తుడు, తల్లి భువనేశ్వరిదేవి. చాలా గౌరవప్రదమైన కుటుంబం దత్తవంశం. విద్వత్తు గలవారు, దానపురత్వం కూడా అభివృద్ధి చెందినవారు. వాళ్ళ తండ్రి హైకోర్టులో న్యాయవాది వృత్తి చేసేవాడు, తల్లి సదాచార సంపన్నురాలు. ఆమెకి అంతా కూడా పుత్రికా సంతానమే, పుత్ర సంతానం లేకుండే. ఎన్నో వ్రతాలు చేసింది, తపాలు చేసింది. ఎవరికి కాశీ పరమేశ్వరిని పూజించడం వలన తానే పుత్రునిగా పుణ్య దంపతులు గర్భము ముందు వస్తానని వరం ఇచ్చాడు. సాక్షాత్తు శివస్వరూపం. ఆయనకు శివుడు అంటే చాలా ఇష్టం. తర్వాత సమయాన్ని బట్టి ముచ్చరించుకు ప్రయత్నం చేద్దాం. నరేంద్ర బాల్యంలో చాలా ఆటగారితనంగా ఉండేవాడు. బట్ హీ హ్యావ్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ కాన్సెప్ట్, అనురక్తిని చూపించేవాడు. సీతారాములన్నా శివపార్వతులన్నా అతనికి చాలా భక్తి బాగా ఉండేది. అలాగా గాఢమైన ధ్యానంలో ఉండిపోయేవాడు. ఈ మహనీయులందరూ పెరగడానికి కౌశల్య మన పద్యం, ఇప్పుడు నాకు టైం లేదు. మహనీయులందరూ కూడా పైకి రావడానికి కారణం తల్లి అండి. తల్లి ఒడి ప్రథమ బడి. చిన్నప్పటి నుంచే తల్లి రామాయణ మహాభారత కథల్లో చెవులో ఇల్లు కట్టుకుని చెబుతుండేది. ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా పిల్లల మీద ఉంటుంది. దట్స్ వై మనం బాల వికాస్ అని చెప్తుంటాం. స్వామి లాగానే ఎవరైనా బీదవారు తను అందిస్తే చేతికి అందిన వస్తువు ఏదైనా సరే వెనక ముందు చూడకుండా ఇచ్చేవాడు.
ఇందాక చెప్తున్నా, ఆశ పోవాలంటే త్యాగం కావాలండి. ఆయనకి యోగులనను పుణ్యపురుషులందరిన చాలా అపారమైన భక్తి. వాళ్ళని గౌరవించేవాడు, వాళ్ళు చెప్పే విషయాలు వింటుండేవాడు. అలాగా యవన దశలోకి వచ్చాడు. మంచి స్ఫురద్రూపి, మంచి అందగాడు, వ్యాయామం చేసేవాడు, గంభీరమైన స్వరం, సూక్ష్మ బుద్ధి, మంచి శారీర సౌష్ఠవం కలగవాడు, దుఃఖంలో చంద్రుల్లాగా ఉండేవాడు. ఆయనకి తాత్విక చింతన ఉంది, హేతువాద దృక్పథం రెండు కూడా ఉన్నాయి. కానీ ఆయన గొప్పతనం ఏంటంటే, ఏదైనా కళ్ళతో చూస్తేనే నమ్ముతాను. దిస్ ఇస్ వెరీ వైటల్ పార్ట్ ఆయన దాంట్లో. దేవుని చూస్తావా తర్వాత చెప్తాం అనమాట. చూస్తావా, నాకు ఏదైనా చూపించు, ప్రాక్టికల్ చూపించు. ఐ వాంట్ ప్రాక్టికల్ నాలెడ్జ్, నో థియరిటికల్ నాలెడ్జ్, నాట్ బుకిష్ నాలెడ్జ్. ఇటువంటి సిద్ధాంతాలతో ఉన్న సందర్భంలో ఈ ఎంటర్డ్ బ్రహ్మ సమాజంలో ఆకర్షింపబడ్డాడు. బ్రహ్మ సమాజం అంటే మన అనిల్ కుమార్ గారు కూడా విగ్రహారాధన నిరసిస్తారు. ఆ దృష్టిలో భగవంతుడు రూపం లేదని విశ్వసిస్తారు బ్రహ్మ సమాజం వారు. కానీ ఆయన ఎవరినైనా ఎంత బ్రహ్మ సమాజంలో ఉన్నా ఆయనకి సాటిస్ఫాక్షన్ కావాల. ఎవరినైనా అడిగేవాడు ప్రధానంగా భగవంతుని అస్తిత్వాన్ని గురించి ప్రశ్నించేవాడు. బట్ ఈ గాడ్ ఎప్పుడు కూడా ఆయనకి తృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు. అటువంటి సమయంలో అంటే ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది అనమాట. ఇదివరకు పూర్వకాలంలో టర్నింగ్ పాయింట్ అని ఒక ప్రోగ్రామ్ ఉండేది మనకి డీడీలో, ఈ ఛానల్స్ రాకముందు. అలా బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ 9:30 అండి, టర్నింగ్ పాయింట్. చూసిన వాళ్ళు ఉండొచ్చు. ప్రతివాడికి జీవితంలో టర్నింగ్ పాయింట్ ఉంటుంది. బహుశా ఈయనకి టర్నింగ్ పాయింట్ ఇక్కడ విలియం హేస్టీ అని ఒక మహనీయుని కలిశాడు. ఆయన విలియం వర్డ్స్వర్త్ రచించినది ఎక్స్కర్షన్ అనే పద్యకావ్యం కూడా గురించి చెప్పాడు. అందులో ఏం చెప్పాడంటే, చెప్పిన తర్వాత చివరిగా, ఐఎమ్ నాట్ గోయింగ్ డీటెయిల్, నీకు దివ్యమైన మానసిక స్థితిలో ఆత్మానందం కలిగించాలి, అటువంటి ఆత్మానందాన్ని పొందిన ఒక మహనీయుడు నేను చూశాను. ఆయన దక్షిణేశ్వరంలో శ్రీ రామకృష్ణ పరమహంస, మీరు కూడా వారిని దర్శించుకోవచ్చు అని ఒక చిన్న హింట్ ఈయనకి ఇచ్చాడు వివేకానందకి. ఆయన కనుక దర్శిస్తే మీరంతా మీరే గ్రహించుకుంటారు, మీ తత్వం ఏంటి, మీ స్వస్వరూపం ఏంటో ఆయన చూస్తేనే మీకు తెలిసిపోతుంది అని ఒక మాట. ఇది భావి భారత జీవితానికి, నరేంద్ర జీవితానికి ఒక గొప్ప వెలుగుబాట. ఒకసారి చూడండి, ఎందుకు కలుస్తారు అంటే, హనుమంతు రామచంద్రమూర్తి సమావేశం అయ్యాడు. ముక్కు ముఖం తెలియని వారు పరిచయం అయిన తర్వాత విడదీరాని అనుబంధం. శ్రీరామాంజనేయ నామం విడదీ అటువంటి అంటే అటువంటి స్థితి, అద్వైత స్థితి ఏర్పడుతుంది. ఎందుకు కలుస్తారంటే మనకు తెలియదు. ఇప్పుడు మీరు ఎట్లా కలిశారు, అట్లే నేను ఎట్లా కలిశాను మీకు, అంతే. మీరెవరో తెలియదు, నేనెవరో తెలియదు, కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాం. ఇప్పుడు మీ బంధము నా బంధము అవినాభావ బంధం, దట్ కెనాట్ బి సెపరేట్. ఎప్పుడు కూడా మీ బంధాన్ని మా బంధాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేసినా విడిపోలేం మనం. మీరు నన్ను వదలలేరు, నేను మిమ్మల్ని వదలలేదు. ఆ విధంగానే రామకృష్ణ వివేకానందుల నామాలు కూడా జంట. ఈ సమావేశం 1881లో జరిగిందండి. అంటే అప్పటికి ఆయనకి ఎప్పుడు పుట్టాడని చెప్పాను, 63. 81 అంటే 18 years ప్రాయం. సో రామకృష్ణ అందరిలాగానే రామకృష్ణ పరమహంస కలిసినప్పుడు, స్వామి మీరు భగవంతుని చూశారా అని డైరెక్ట్ క్వశ్చన్ వేశాడు. ఎందుకంటే ఎంతో మందిని ప్రశ్న వేస్తే ఎవరు కూడా సరైన సమాధానం ఇవ్వలేరు. అప్పుడు పరమహంస, అవును నేను భగవంతుని చూశాను. ఎట్లా? నిన్ను నా ఎదుట ప్రత్యక్షంగా చూసిన దానికంటే గాఢతరంగా దర్శించినాను అని చెప్పాడు. అంతటితో ఆగల. ఎవరైనాను భగవంతుని ప్రత్యక్షంగా దర్శించవచ్చును, అంతేకాదు నేను నీతో ముఖాముఖి మాట్లాడుతున్నట్టు మాట్లాడవచ్చును. భగవంతుని స్వామితో మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతినిత్యం. అయితే ఎవరికంత శ్రద్ధ కలదు ఈ రోజుల్లో? ఇందాక మా మేడం చెప్పారు, మనం అంత కంప్యూటర్ యుగంలో, కలియుగంలో ఉన్నాం. చాలా బాగా చెప్తుంటారు, నేను చాలాసార్లు చెప్తుంటా, దేవుడు కనపడలేదంటే, మనకి దేవుడు కనపడలేదంటే ఎట్లా కనపడతాడు? మనం ఎంతసేపు భార్యాపుత్ర సంపదల కొరకై వాళ్ళ గురించి కన్నీరు కారుస్తుంటాం. భగవంతుని కొరకు పరితపించి కన్నీరు కార్చేవారు ఎవరు?
ఎవరైతే ఒక్కరు భగవంతుని కొరకు చిత్తశుద్ధితో పరితపించి ప్రయత్నించుతో అతడు తప్పక రోజు పొరలాడేవాట రామకృష్ణ పరమహంస. అరే ఈ రోజు వేస్ట్ అయిపోయిందా, 12వ తారీఖు అమ్మ దర్శనం కాలేదే అని రోజు ఏడ్చేవాట. ఎవడైతే దేవుని గురించి ఏడుస్తాడో దేవుడు కనపడతాడు. ఆ విధంగా శిష్యరకం ఏర్పడింది. ఆయన దగ్గర పోవటము, ఆయనతో సహచర్యం చేయటము, ఆయనతో సహవాసం చేయటము సత్సంగం అనమాట. ఇలాగ ఒక రోజున రామకృష్ణ పరమహంస లోపల ఏదో కొనుక్కుంటూ ఈ వివేకానంద మీదే దృష్టి పెట్టారు. ఆయన తీసుకొచ్చి ఏం చేశారంటే కుడిపాదాన్ని ఈ వివేకానంద శిరస్సుపై ఉంచారట. ఆ స్పర్శ అపూర్వమైన అనుభవాన్ని ఇచ్చిందిట. ఆయన స్థితి చెప్పలేం, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్, చాలా పెద్దగా ఉంటుంది. తట్టుకోలేకపోయాడు. ఆయనకు మొత్తం అంత సమస్తం మొత్తం లౌకిక ప్రపంచం మర్చిపోయాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఏదో అనుభవిస్తున్నాడు. నింపరించుకోలేకపోయాడు, కేకలు పెడుతున్నాడు. చివరికి ఒక మాట అంటాడు అనమాట. ఎంత నేను స్కిప్ చేశాను సమయానుభవంలో. అదంతా చూసి ఒక మాట అంటాడు, మీరు నన్ను ఏం చేస్తున్నారు, మా ఇంటి నాకు ఇంకా తల్లిదండ్రులు ఉన్నారు. ఆ మాటలు విని నవ్వేట రామకృష్ణ పరమహంస. నాకు అప్పుడు వివేకానంద గుండెపై తట్టి, మంచిది, ఇప్పటికి ఇది చాలును, తగిన సమయం వచ్చినప్పుడు అన్నీ నీకు తప్పక సమకూరును. ఆ పవిత్ర స్పర్శ నరేంద్రనాథ్ పూర్తిగా మార్చివేసింది. ఒక హేతువాదిగా ఉన్న నరేంద్ర స్వామి వివేకానందగా ప్రపంచ ప్రసిద్ధుడైన సన్యాసిగా పేరు పొందడం, రూపాంతరం చెంది. ఈ లివ్డ్ ఓన్లీ 40 years. మహనీయులందరూ ఆదిశంకరాచార్యులు చూడండి, గొప్ప గొప్ప వాళ్ళందరూ దీర్ఘకాలం కాదు, దివ్యకాలం, దీర్ఘ జీవనమా దివ్య జీవనమా అని మనం అంటుంటాం. దీర్ఘ జీవనం కావాలా, కాకిలాగా ఉండాలి. నేను కాకిని విమర్శించట్లేదండి, కోకిలాగా ఉండాలి. దీర్ఘ జీవనం కావాలి, దివ్య జీవనం కావచ్చు. జీవనించకాలం దివ్యంగా ఉండాలి. ఈ లివ్ జస్ట్ 40 years మాత్రమే. ఆ యొక్క జీవించిన కాలంలో అద్భుతమైన కార్యాలని సాధించాడు వివేకానంద. అతనిలో ఉన్న గొప్పతనాన్ని, అతనిలో ఉన్న స్ఫురద్రూపితని, అతనిలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ ని గమనించి తన స్పిరిచువల్ వారసునిగా, ఆధ్యాత్మిక, మా అత్తగారు అంటుంటుంది, ఆయనకి నాకు 2 బ్రదర్లు అండి, అంటే మా మేడంకి ఇద్దరు సోదరులు అని మా అత్తగారు అంటుంది. నా ఆధ్యాత్మిక వారసుడు నా లక్ష్మీనారాయణ అంటుంది. ఆ విధంగా రామకృష్ణ పరమహంస ఈ యొక్క వివేకాన్ని తన ఆధ్యాత్మిక వారసుగా నియమించిన ఆల్రెడీ. కొత్తగా ఇవ్వడు లీడర్షిప్. అతనిలో ఉన్న క్వాలిటీస్ చూశాడు, అతనిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించగలిగాడు. అది కేవలము గురువుకు మాత్రమే. ఒక శిలలో ఉన్న విగ్రహాన్ని శిల్పి ఎలాగా గుర్తిస్తాడో, కేవలము గురువు మాత్రమే తన శిష్యులో ఉన్న గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, సృజనాత్మక శక్తిని గుర్తించే శక్తి కేవలం గురువు మాత్రమే ఉంటుంది. కాలం గడుస్తోంది. అనుకోకుండా నరేంద్రనాథ్ తండ్రి అకస్మాత్తుగా కాలధర్మం చెంది కుటుంబం బాధలో పడింది. తండ్రి బతికున్నది బాగానే ఉన్నాడు, చనిపోయిన తర్వాత ఆదాయం అంతగా లేకుండేది. రోజు గడవటమే కష్టంగా ఉండేది. చాలా రోజులు ఉపవాసం ఉండేవాడు. ఆకలి దాచుకునేవాడు. ఏ ఫ్రెండ్ ఇండియాలో భుజించి వచ్చిన తల్లికి అబద్ధం చెప్పేవాడు. ఒకటి 2 సార్లు నరేంద్ర దక్షిణేశ్వర దేవాలయం కాళీమాతను దర్శించాడు. ఆయన గొప్పతనం చూడండి. అమ్మవారు దర్శించినప్పుడు తన కడుపు కాలుతున్నాను, పొయ్యిలో పిల్లి లేవకున్నాను, దరిద్రం పీడించుతున్నాను, నరేంద్ర కాళీమాత ఎదుట నిలిచి భౌతిక సంపద కొరకే ప్రార్థించలేకపోయాను. ఎంతటి ఔన్నత్యం చూడండి. ఎప్పుడు అడిగినా నోరెత్తి అడగవలసిన సందర్భం వస్తే నాకు భక్తిని, జ్ఞానం మాత్రమే ప్రసాదింపు మా తల్లి అని తన యొక్క బీదరికం గురించి కానీ, లేకపోతే యొక్క సంసారం గురించి కానీ అడగలేదు. టోటలీ సరెండర్ టు, సంపూర్ణ శరణాగతి అయ్యాడు రామకృష్ణ పరమహంస. ఇదొక రామకృష్ణ పరమహంస పెద్దవాడైపోయాడు. ఆయనకి ఆరోగ్యం బాగాలేదు. సో శిష్యులందరినీ గ్యాదర్ చేశాడు. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యువర్ లీడర్ ఈ నరేంద్రుడు అని ఖచ్చితంగా ఓపెన్ గా డిక్లేర్ చేశాడు. చెప్పాలి. తన సక్సెసర్ పీఠాధిపతులు కూడా చూడండి,
వాళ్ళ సక్సెసర్స్ పెట్టుకుంటుంటారు ఇప్పటి నుంచి కూడా. భారతీయ తీర్థ స్వామికి ఉన్నారు, అందరి తీర్థ స్వామికి ఉంటారు. ఇంకొక అద్భుతమైన టర్నింగ్ పాయింట్ చూడండి. ఇది వివేకానంద్ తెలిసింది తన గురువు గారు సమయం ఆసన్నమైంది అనే సందర్భంలో తన మనసులో మాట ఒకరోజు, గురువర్య నాకు నిర్వికల్ప సమాధిని ప్రసాదింపుమని అడిగాట. ఈ యొక్క మాట చూడండి, నాకు నిర్వికల్ప సమాధిని ప్రసాదించమని అడిగేటప్పటికి రామకృష్ణ పరమహంస ఎంతో కోప్పడ్డట, మందలించాట. ఆయన ఏమన్నాడు చూడండి, ఇట్లా అడుగుట నీకు సిగ్గుమాలిన పని. ఈ ప్రపంచంలో భరింపురాని విషాద తపంతో వేదన పడుతున్న లక్షలాది వ్యక్తులకు తన కొమ్మలను విస్తరించి నిలువ నీడనీయగల ఒక మహావటవృక్షం వల్లే నీవు పెంపొందవని నేను భావించాను. నువ్వు విశ్వమానవ కళ్యాణం గురించి అందరికో చేస్తా ఉంటే నువ్వు స్వార్థమైన భావంతో నువ్వు పర్సనల్లీ నిర్వికల్ప సమాధిని అడుగుతున్నావా? కానీ ఎప్పుడు నీ మోక్షం మాత్రమే కోరి నీ శ్రేయస్సు మాత్రమే గణించుతున్నావు అని మందలించాడు. కోపగించేటప్పటికి దాన్ని ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యాడు. ఇంకా 2-3 రోజుల్లో ఆయన అంతిమ గడియలో రామకృష్ణ పరమహంసతో పాటు షిరిడి సాయి కూడా ఇద్దరు కలిసి 3 రోజులు దేహాన్ని వదిలిపెట్టిన సందర్భం ఉంది. 1886 సంవత్సరం ఆగస్టు 16వ తేదీ ఇద్దరు వెళ్ళారు దేహం విడిచి. ఇద్దరు ఏడ్చారట. రామకృష్ణ పరమహంస బాగా ఏడ్చారట. అప్పుడు జగన్మాత యాక్సెప్ట్ చేసి తనలో కలుపుకుంది. షిరిడి సాయిని మీరు ఇంకా చేయాల్సిన కార్యక్రమం ఉందని చెప్పి మళ్ళా భూమి మీదకి రావడం జరిగింది. 3 రోజులు ఆ యొక్క ఆ స్థితిలో ఉన్నాం. 2-3 days లో తన అంతిమ గడియలు వస్తాయని చెప్పి రామకృష్ణ పరమహంస ఏం చేశాడంటే తనలోని శక్తిని అంతయు నరేంద్రునిలోకి నిక్షిప్తం చేశాడు. చేస్తూ ఏమన్నాడు, నీలో నేను నిక్షిప్తం చేసిన ఈ శక్తి వలన నీవు ఎన్నో ఘనకార్యాలను సాధించగలవు. ఆ తరువాత మాత్రమే నువ్వు ఎక్కడి నుంచి వచ్చి అక్కడ చేరగలవు. అది నువ్వు చేయాల్సిన పని చేసిన. ప్రహ్లాదుడు చెప్పిన ఎవరికి చిన్నపిల్లవాడు శ్రీహరి గురించి తపస్సు చేశాడు ఎవరండి? ధ్రువుడు. ప్రహ్లాదుడు. ప్రహ్లాదు కూడా ఎక్సెప్ట్. ధ్రువుడు ఇక్కడ వచ్చిన పని మర్చిపోయాడు. నీకు ఇస్తాను కానీ నువ్వు వెంటనే వెనక్కి వెళ్ళు, నువ్వు రాజ్యం చేయాలి, దాన్ని కావాల్సిన. ఇప్పుడు చెప్పాడు చూడండి, నీకు నేను శక్తిని ఇచ్చాను, దానివల్ల నువ్వు ఎన్నో కార్యక్రమాలు చేస్తావు, తర్వాత నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ గమ్యస్థానం గురించి అప్పుడు నీకు తెలుస్తుంది అని చెప్పగలిగాట. ఆ విధంగా రామకృష్ణ పరమహంస 1886 సంవత్సరం ఆగస్టు 16వ తేదీన మహాత్మాదయ్యాడు. యూ హ్యావ్ టేకన్ ద లీడర్షిప్. అందరినీ దగ్గర చేశాడు. 1886 క్రిస్టమస్ తేదీన శిష్యులందరూ కూర్చున్నారు. ఒక అగ్ని ఏర్పాటు చేశారు. అగ్ని అనేది విట్నెస్ అనమాట. సీతామాతను అగ్ని పరీక్ష ఎందుకు పెట్టాడంటే, కళ్యాణాలు ఇప్పుడు అగ్ని ఎందుకు చేస్తారంటే అగ్ని సాక్షి పోతాం అనమాట. వాళ్ళందరూ కూడా సన్యాస దీక్ష తీసుకున్నారు శిష్యులందరూ. ఆ రోజు నుంచి నరేంద్రనాథ్ స్వామి వివేకానంద 1886 నుంచి పేరు మార్చుకున్నాడు. ఒక 4 సంవత్సరాలు వారి సాధన సాగింది. ఆయన అనుకున్నాడు, ఈ యొక్క రామకృష్ణ సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయాలి అని ఒక సంకల్పం కలిగింది. దాని తర్వాత అనుకున్నాడు, ముందు విశ్వవ్యాప్తం చేసే ముందు భారతదేశంలో రామకృష్ణ పరమహంస తత్వాన్ని ముందు వ్యాప్తి చేయాలి అని భారత దర్శనం ప్రారంభించాడు. ఇది ఒక గొప్ప బృహత్ ప్రణాళిక. ఎప్పుడైతే రామకృష్ణ పరమహంస ఆయన నిర్యాణం జరిగిందో, ఆ తల్లి శారదామాత ఒక యువ సన్యాసిగా మారి అందరికి తల్లిగా ఉంటూ ఒక ఆధ్యాత్మిక మార్గదర్శిగా ఉండి అందరి చేత గౌరవింపబడుతుంది శారదామాత. 1890లో జూలై నెలలో వివేకానందుడు మాతృదేవికి అనుమతి పొంది భారతదేశ యాత్రకు బయలుదేరాడు. 1890 నుంచి 5 years అండి. దాదాపు 5 ఏళ్ల పాటు వివేకానందుడు చాలా కాలం వరకు పాదాచారియే భారతదేశంలో పర్యటించాడు. కొన్ని రోజులు ఉపవాసం చేసేవాడు, అడవుల్లో ఉండేవాడు, ఎడారిలో ఉండేవాడు, ఒంటరిగా నడిచేవాడు. ప్రాణాపాయ స్థితులు వచ్చాయి, కష్టాలు వచ్చినాయి, అపాయం ఎదురైన చెలింపగా స్థిరుడై నిజమైన సన్యాసిగా జీవితం గడిపాడు. ఒకరోజు కుగ్రామంలో ఒక భిక్ష తీసుకునేవాళ్ళు.
మరుసటి రోజు మహారాజు ఇంట్లో సతసోపచార భోజనం చేసేవాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఎంతో మంది భారతదేశంలో దుర్భరమైన దారిద్ర్యంతో పడరాని పాటుపడుతున్న బీదలందరినీ కూడా దర్శించగలరు. అందుకని ఆయన చూసి పాదయాత్ర మొదలు పెట్టారు. ఇప్పుడు అందరూ పాదయాత్రలే. ఆ ప్రజల యొక్క దుర్భర దారిద్ర్య స్థితి అతని హృదయంలో జీవితాంతం వరకు ప్రతిధ్వనిస్తుంది. ఆయన ఒకటే ఎప్పుడు లోపల ఒక మాట రింగింగ్ అవుతుంది ఆ హృదయంలో మోగుతుంది. నాకు కూడా అనిపిస్తుంది, ఏమన్నా బయటికి పోవాలి, ఏమైనా చేయాలి. బయటికి అంటే గొప్పగా చెప్పట్లేదండి, బయటికి వెళ్ళాలి, ఏమైనా చేయాలి. మన వంతు కర్తవ్యం అండి. మొన్న ఒక వీడియో పెట్టాను, చూసారు లేదు? ఒక ముస్లిం దేశంలో తను ఏమి సంపద తీసుకోని చెప్పి తను సంపాదించిన కట్టలని వరుసగా పెట్టి దానం చేస్తున్నాడు ఒక మహనీయుడు. ఆయన హృదయంలో మారుమోగే మాటలు ఏంటంటే, ఆ దరిద్ర నారాయణకు ఎట్లు సహాయం చేయవలను, ఎట్లు సహాయం చేయవలను, ఎట్లు సహాయం చేయవలను, ఎట్లు సహాయం. ఇదే మాట ఎప్పుడు హృదయంలో ఈ మాట రింగింగ్ అవుతుండే అన్నమాట. ఎప్పుడైతే లోపల ఉందో యద్భావం తద్భావం ఒక భావంలాగా ఎవరో కలుస్తారు. అలాగా ఆయన యొక్క భారతదేశ యాత్రలో ఒక ఖేత్రి సంస్థానాధిపతి అజిత్ సింగ్ ని కలవటం జరిగింది. తర్వాత ఆల్వాల్ సంస్థానంలో కూడా ఒక రాజును కలిశాడు. రాజు మంత్రులు పెద్ద సభ జరుగుతోంది. ఈ కథ మనం బాల వికాస్ నాటికలు కూడా వేయించుకోవచ్చు, వేయించిన వాళ్ళే ఉండవచ్చు. ఆ సంస్థానంలో ఒక ప్రశ్న వేశారు, స్వామి మీరు భగవంతుని గురించి ఇంతగా మాట్లాడుతున్నారు, దేవాలయంలో శిలా విగ్రహం మీరు నమ్మేదిరా అని అన్నాడు. అవును, నిస్సంశయంగా నమ్మేద్దను అని సమాధానం చెప్పాడు. అయితే శిలతో చేయబడిన వస్తువులందు దేవుడు ఎట్లుండేను అని మహారాజు మరలా ప్రశ్నించాడు. అప్పుడు స్వామి ఆ మంత్రి వైపు తిరిగి, ఆ గోడకు వేలాడుతున్న మహారాజు చిత్రపటం ఒకసారి నాకు చేతికిచ్చేదరా అని అడిగాడు. ఆ చేతికిచ్చాడు. అప్పుడు మంత్రి గారు, ఈ పటం మీద ఉమ్మివేయుడు, పటం మహారాజు కాదు కదా అని స్వామి ఆ మంత్రిని అడిగాడు. అప్పుడు మంత్రి, ఆ పటం మహారాజు కాకుండా ఎట్లు అని పలికాడు. అప్పుడు మహారాజు వైపు తిరిగి, నేనన్న అంశం మీకు ఇప్పుడు అర్థమైందా? శిలలో దేవుని చూడాలి, అంతేగాని భగవంతుడు శిలగా చేయకూడదు. మన ఇంట్లో ఉన్న ఫోటోలు స్వామిని చూడాలి, కానీ స్వామి తీసుకుని గోడకు ఫోటోలో చేయకూడదు. ఆ శిలా విగ్రహము చిత్రపటం వల్లే ఒక ప్రతీక. నిత్య సత్య స్వరూపుడైన భగవంతుని పవిత్రమైన ప్రతిబింబము. రేపు చూడండి, 500 సంవత్సరాల భారతదేశంలో కలట ఎప్పటి నుంచో చూస్తున్నట్ట. రేపు రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తున్నారు. అక్కడ ఏముంటుందండి గుడిలో? ఇంత హంగామా చేసి పెద్ద గుడి కట్టి ఏం పెడతారు? ఒక విగ్రహం పెడతారండి. అది విగ్రహం అనుకుంటే విగ్రహం, రాముడు అనుకుంటే రాముడు. చూడండి ఎంత హంగామా చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. చూడండి, ఇది 500 years కలట భారతదేశం వాళ్ళు, అయోధ్యలో రామ మందిరం కట్టాలని. చివరికి అక్కడ ఏం పెడతాడు? రాముడు ఉంటాడా? రాముడు బాలరాముడు విగ్రహం పెడుతున్నారు అక్కడ. అది విగ్రహం అనుకుంటే విగ్రహము, దేవుడు అంటే దైవం అండి. అలాగే యాత్రలో ఆయన సర్వమత కాన్సెప్ట్ ఎలా ఉంటుందో చూడండి. మౌంట్ అబూకి వెళ్ళాడు, ఒక మహమ్మడీని ఇంట్లో కలిశాడు. స్వామి కూడా అప్పుడు క్రిస్టియన్ ఇంటికి వెళ్తే, నా ఒక్కటి పెట్టగా అందరు పెడితేనే లోపల పిలుస్తాననేవాడు కర్ణం సుబ్బమ్మని. వాళ్ళు అనుకునేవాళ్ళు, నువ్వు హరిజనులు కదా, మా ఇంట్లో స్వామి భోజనం చేస్తాడా అని. ఖచ్చితంగా చేసేవాడు. ఆ మహమ్మడీను కాస్త తడపడాయించాడు ఈయనకు ఆహారాన్ని ఇవ్వడానికి. నా దృష్టిలో జాతులు కులములు అన్ని సమానమే, అందరూ నాకు సోదరులే అన్నాడు వివేకానంద. ఆ యాత్రలోనే బాలగంగాధర తిలక్ను కూడా కలవటం జరిగింది. మైసూరు మహారాజును కూడా కలిశాడు. అలాగా వస్తూ వస్తూ ఆయన జీవితంలో గొప్ప టర్నింగ్ పాయింట్ వివేకానంద కన్యాకుమారి దర్శనం చేశాడు. ఆ సంఘటన అతనిలో గొప్ప మార్పు తీసుకొచ్చిందండి. తదేకంగా చేశాడు, ఎంతో ధ్యానం చేశాడు, చిల్లలాగా వెళ్ళాడు, ఈదుకుంటూ వెళ్ళాడు, ఒక చిల మీద కూర్చున్నాడు. రాక్ మెమోరియల్ అదే. ఆయన ఒకటే అంటుంటాడు, ఆకలితో అలమాడుతున్న మానవులకు మత విషయాలు మనసుకు ఎక్కవు అని నా గురువుగారు చెప్పారు కదా.
మరి ప్రజలు ఎందుకు దీన్ని విశ్వసించట్లేదు, ప్రజలందరూ వీరి గురించి ఎందుకు ఆలోచించట్లేదు అని తీవ్రంగా ఆలోచించాడు. నేను ఏదైనా సరే అక్కడ కూర్చుని ఈ దరిద్ర నారాయణలో సుద్బాధ పీడితులకు సేవ చేయాలి అని ఒక టేకిన కాంక్రీట్ డెసిషన్ అయితే కన్యాకుమారి ట్రిప్. అక్కడే అనుకున్నట్ట వీళ్ళు సహాయం చేయాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే ఏం చేయాలి, డబ్బు ఉన్నవాడి దగ్గరికి పోవాలి. అందరూ ఇస్తారా? అందరూ ఉన్నవాళ్ళు అందరూ ఇవ్వరు. దేర్ ఓన్లీ హీ డిసైడెడ్ టు గో టు అమెరికా. ఆ కన్యాకుమారి అగ్రం ఉన్నప్పుడే హీ హ్యాజ్ ఎ థాట్ అమెరికా వెళ్ళాలి, అమెరికా దర్శనం చేయాలని సంకల్పం కూడా అక్కడ కన్యాకుమారిలో. అమెరికా ఎందుకు పోతున్నాడు? ధనం ప్రభు చేయాలి, దాని భారతదేశంలో విద్యాలయాలు, ఆసుపత్రులు, ఉపయోగ సంస్థలు నిర్మించాలి, ఇక్కడ ఉన్న ప్రజల యొక్క జీవన విధానాన్ని ఉద్ధరించాలి, మంచి కార్యక్రమం చేయాలి అని దీనికి థాట్ ఏంటి? అమెరికా పోవాలి. ఎప్పుడైతే ఏ ప్యూర్ థాట్ ఫ్రమ్ ది ప్యూర్ హార్ట్, పవిత్రమైన సంకల్పం వచ్చిందో, స్వామి హాస్పిటల్ కట్టాలనుకున్నారు. ఎంతమంది చేయుతున్నాయి, ఎవరో ఇస్తారని అనలేదు స్వామి. అందుకని స్వామి చెప్తుంటారు మంచి పనులు చేయండి. ఇప్పుడు నాకు తొరైపాకంలో ఇన్ని కార్యక్రమాలు కొన్ని లక్షలు ఇచ్చారండి గ్రూప్ సభ్యులందరూ. ఒక మంచి పని చేయడానికి ముందుకు వస్తే ఎంతో మంది చేయూతనిస్తారని రెడీ టు డూ. ఓన్లీ థింగ్ ఇది మనం మంచి చేయాలని సంకల్పం ఉండాలి, చేసేవాడు కూడా మంచిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయనకు ఆలోచన వచ్చిందో రామ్నాథ్ రాజా వచ్చి ప్రోగ్రామ్ ఆయనకి ఎంకరేజ్ చేశాడు, ఎస్ యూ హావ్ టు గో టు అమెరికా. అలా కాకుండా చికాగో నగరంలో ఇక పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ విశ్వమత పరిషత్తులో కూడా జరగబోతోంది, మీరు అందులో పార్టిసిపేట్ చేయండి అని ఎంకరేజ్ చేశారు రాజా వారు. ఎప్పుడైతే థాట్ వచ్చిందో ఈయనకి కళ్ళలో కూడా కనిపించారు, శారదామాత కనిపించి రామకృష్ణ పరమహంస, నీకు మంచి పవిత్రమైన సంకల్పం కలిగింది, గో హెడ్ అని గురువు గారు కూడా ఆశీస్సులు ఇచ్చారు. ఆ విధంగా కేత్రి సంస్థాన రాజావారు ఈయన ఆహ్వానించి నీ యొక్క ఫారెన్ ట్రిప్ కావాల్సిన ఏర్పాట్లను నేను చేస్తానని చెప్పాడు. అటువంటి చారిత్రాత్మకమైన అమెరికా యాత్ర బొంబాయి నుంచి 1893 మే 31 ప్రారంభమైంది. చైనా, జపాన్ జూలై నెలలో ప్రవేశించాడు. చివరికి జూలైలో చికాగో నగరం చేరుకున్నారు. ఈ యొక్క రిలీజన్ విశ్వమత పరిషత్తు సెప్టెంబర్లో సాగుతుంది. దాంట్లో ప్రతినిధిగా వెళ్ళాలంటే ఒక ప్రమాణ నిర్ధారణ పత్రం ఉండాలని అతనికి తెలిసింది. నాకెవరు కూడా రికమెండేషన్ లెటర్ లేదే అని కాస్త డిసప్పాయింట్ అయ్యాడు. అని భగవంతునికి వదిలేశాడు. తక్కువ డబ్బులు ఉన్నాయి కనుక చిన్న ప్రాంతంలో ఉంటే అని ఒక బోస్టన్ నగరానికి చేరుకున్నాడు. ఆ రైలు బండిలో జర్నీ చేస్తుంటే ఒక బోస్టన్ నగరవాసి అయిన కుమారి క్యాథరిన్ శాన్ బార్బస్ తో పరిచయమైంది. ఆమె స్వామిని తన ఇంటికి ఆహ్వానించింది. ఆమె ద్వారా హార్వర్డ్ విశ్వవిద్యాలయ ఆచార్యుడైన ప్రొఫెసర్ జాన్ హెన్రీ రైట్ తో పరిచయం. చూడండి ఈయనకు సంకల్పం రావటం ఎలాగ చూడండి. మనకు కూడా పవిత్రమైన సంకల్పంతో స్వామి ఏ విధంగా డిసైడ్ చేస్తారు. ఆ యొక్క ఆచార్యుడు స్వామి వివేకానందులు కూడా గాఢమైన తత్వజ్ఞానానికి, ఈయన జిజ్ఞాసకి, ఈయన దగ్గర ఉన్న నాలెడ్జ్కి ఇది రైట్ పర్సన్. ఒక పరిచయ లేఖ రాసి ఇచ్చాడు. ఆ లేఖలో ఏం రాశాడంటే, మన దేశమందున్న ఆచార్యుల విజ్ఞానం అంతటిని అతిశయించినట్లు విజ్ఞానం ఆర్జించిన విద్వాంసుడు ఈయన అని వివేకానందుని ప్రశంసించాడు. ఇంకొక మాట అన్నాడు, అరచేతితో సూర్యుని ఆపగలమా మనం తరచుగా చెప్తుంటాం. అప్పుడు వివేకానందతో ఆ మహనీయుడు ఆ హెన్రీ రైట్ అంటుంటారు, స్వామి మీ విషయంలో నిర్ధారణ పత్రములో అడుగుట ఎటువంటిది అనగా, సూర్యుడు ప్రకాశించుటకు అనుమతి పత్రం ఉన్నదా అని అడుగుట వంటిది. ఏం సూర్య, నువ్వేమైనా అనుమతి పత్రం ఉందా, నువ్వు ప్రకాశం ఇస్తున్నావు అని మనం ఎవరైనా అడిగామనుకోండి, ఎంత పోలీస్ గా ఉంటుంది. ఆ విశ్వ మత పరిషత్ ఇంకో 2 days ఆరంభం అవుతుండగా చికాగో నగరం తిరిగి వచ్చాడు. అంతా బాగానే ఉంది, అడ్రస్ మర్చిపోయాడు.
అడ్రస్ ఉంది, కాగితం ఎక్కడ అవుతుంది సభ. ఈ లాస్ట్ దట్ ఐడెంటిటీ కార్డు. ఈయన భాష ఆయనకు రాదు. పెద్ద రైల్వే స్టేషన్ లో పడుకునేవాడు. అదే ఖాళీ రైల్వే స్టేషన్ కాదు, రైల్వే కంపార్ట్మెంట్ లో రెస్ట్ తీసుకునేవాడు. అందులో అమెరికా అంటే తెలుసు, నల్ల రంగు వారికి అంత సులభంగా సహాయం అక్కడ లభించదుట. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఇలాగా ఉండేటప్పుడు చూడండి, ఒక వ్యక్తి కనపడింది. ఈయన పిలిచిందిట ఆ వనిత, నీకు నేను సహాయం చేస్తాను. ఆవిడ పేరు జార్జ్ డబ్ల్యూ హేల్. ఆ పరిచయం వలన అమెరికాలో స్వామి వివేకానంద ఉన్నంత వరకు అమెరికా శాశ్వత చిరునామాగా మారిపోయింది ఆవిడ, జార్జ్ హేల్. చూడండి, అంటే ఒక మంచి కార్యక్రమంలో పాల్పంచు ఆవిడ వాళ్ళు అమెరికన్స్ అండి. ఆ జార్జ్ హేల్ కుటుంబ సభ్యులంతా స్వామికి అనుయాయులుగా, భక్తులుగా మారిపోయారు. ఇప్పుడు ఎవరన్నా ఒక దేశభక్తి గీతం పాడండి. జాహ్నవి. ఓకే, నువ్వు రెడీ అయ్యేదాకా నేను చెప్తాను. ఓకే సార్. ఓకే, యూ కెన్ కంటిన్యూ ఇట్. సో 18 చెప్పండి సార్, ఒక 2 minutes చెప్పండి, బుక్ తీసుకుంటాను. ఓకే, నువ్వు ఓపెన్ కాగానే నేను స్టాప్ చేస్తాను. సో 1893 సెప్టెంబర్ 11వ తేదీ ఆ విశ్వమత పరిషత్ ప్రారంభమైంది. చాలా విశాలమైన మందిరం. మీరు ఇక్కడ చెన్నైలో వివేకానంద మెమోరియల్ చూపిస్తే మనకు లైవ్ చూపిస్తుంటాడు అన్నమాట ప్రెజెంటేషన్. 7,000 మంది ప్రతినిధులతో కిటకిటలు ఆడిపోతుంది. ప్రపంచంలోని వివిధ మతాల యొక్క వేదిక అది. స్వామి వివేకానంద హిందూ మతానికి రిప్రజెంటేటివ్ అనుకున్నా, కానీ ఇందాకే నేను చెప్పాను, ఈ నాట్ ఓన్లీ రిప్రజెంట్ ఫర్ హిందూ రిలీజియన్, భారతీయ సనాతన ధర్మ యొక్క విశ్వజనీయమైన తాత్విక సత్యానికి ప్రతినిధి, నాట్ ఓన్లీ ఫర్ హిందూ. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇటువంటి మహాసభలు అన్నిటి కూడా ఆయన ఉపన్యాసం చేసి ఎరుగడు. మొదట చాలా భయపడింది. ఆయన వంతు వచ్చింది, చదువులు తల్లి ఆయన సరస్వతికి మనసులో మోకరింది. ఆయన అడ్రస్ చేయటమే చూడండి, అమెరికా దేశపు సోదరి సోదరములారా అని ఉపన్యాసం ప్రారంభించారు. వెంటనే సభలో మిన్నుముట్లుగా కరతాళం జరిగి 2 నిమిషాల వరకు ఏకదాటిగా మరిగింది. స్టాండింగ్ ఓవేషన్. ఆ 7,000 మంది నుంచుని హర్షాతి కరతాళధ్వనులు మనం వర్ణించలేము. జస్ట్ ఇమాజిన్ ఆల్సో. అప్పుడు వివేకానంద అంటారు, మీరు నా పట్ల చూపించిన ప్రేమపూర్వక సహృదయ ఆహ్వాన భావానికి నేను వ్యక్తం చేయలేని ఆనందాన్ని పొందుతున్నాను. ప్రపంచంలోని సనాతన మహాయోగుల ప్రస్థానము పక్షాన, విభిన్న మత శాఖలతో వివిధ తరగతుల్లో వ్యాపించే కోట్లాది హిందువుల పక్షాన మీకు శుభాకాంక్షలు అందజేస్తున్నాను అని మాట్లాడింది 3-4 నిమిషాలే. ఆయన చెప్పిన సారాంశం ఏంటే, ఈ మతాలన్నీ కూడా ఆత్మస్వరూపుడ భగవంతుని చేర్చడానికి విభిన్న మార్గములు. నువ్వు ఏ మార్గంలోనే వెళ్ళొచ్చు, మన గమ్యం మాత్రం ఒకటే. మనం విశ్వమత సహనభావాన్ని పెంపొందించుకోవాలి, అన్ని మతములు ఒకటే సత్యాన్ని అని చాలా ప్రస్ఫుటంగా చెప్పాడు. అటువంటి దివ్యమైన తేజస్తో కూడిన ఆకారము, ఆ కాషాయంబర ధారణము, ఆయన వాక్ పటుత్వము ఆ సభికులను ముగ్ధులను చేసినాయి. నెక్స్ట్ డే వార్తాపత్రికలు అన్ని కూడా విశ్వమత పరిషత్తులో పాల్గొన్న వారిలో వివేకానంద ఉత్తముడిగా కీర్తించినవి. భిక్షపాత్రతో ప్రారంభమై అసామాన్య సన్యాసి ఆధ్యాత్మిక మహావ్యక్తిగా కీర్తి పొందినాడు. ఆయన ఏకసూత్రం ఏంటంటే విశ్వజనీన భావము, ద బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్. యూ కెన్ సింగ్ జాహ్నవి.
ఓకే, ఈ పేదరికం అంటే ఎలా ఉందో ఒక మాట చెప్తాడు. పాశ్చాత్య దేశంలో ప్రజలు మతము కొరకు కాదు ఆక్రందించింది, ఆహారము కొరకు. వారు తిండి అడుగుతుండగా మనం వారికి రాళ్లు నిచ్చుతున్నాము. ఆకలితో అలమటించే వారికి వేదాంతం బోధించే అవమానం కాదా? అటువంటి పతిత ఆత్మను ఉద్ధరించాలి, ఇది అందరి యొక్క బాధ్యత. మీరు అటువంటి ఆకలితో మాడుతున్న వారి శరీరంలో ఆకలి తీర్చి పోషించిన వారు ఎందుకు ప్రయత్నించారు అని కూడా ప్రశ్నించారు. సో ఈయన చూసి మరలా ఈ వాజ్ అగైన్ కాల్ ఆన్ September 27th ముగింపు సమావేశాలు కూడా మళ్ళీ మాట్లాడాడు. మతం అనేది ఒక జీవన విధానము, మతము ఒక భగవంతుని తెలుసుకోవడానికి పొందేటకు వారిది అని ఘంటాపాదంగా చెప్పాడు. ఓకే, యూ కెన్ సింగ్. Okay, sir. జాహ్నవి? Yes, sir. ఓకే. నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది. నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది. ఫలజాతి పూలమాల ఇలపై అమృతము చిందే, ఫలజాతి పూలమాల ఇలపై అమృతము చిందే. హరగిరిజా కరుణామయీ, హరగిరిజా కరుణామయీ, స్వర్గసీమలో ఎక్కడా, హరగిరిజా కరుణామయీ, స్వర్గసీమలో ఎక్కడా. నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది. కాళిదాస కంటి కొసల పసిడి కలల పూలమాల, కాళిదాస కంటి కొసల పసిడి కలల పూలమాల. అలకాపురి కాపురం అమర భారతీ నిలయం, అలకాపురి కాపురం అమర భారతీ నిలయం. నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది. సుందర కాశ్మీరాలు బృందా సౌందర్యాలు, సుందర కాశ్మీరాలు బృందా సౌందర్యాలు. జాహ్నవి మాధుర్యాలు స్వర్గసీమలో ఎక్కడా, జాహ్నవి మాధుర్యాలు స్వర్గసీమలో ఎక్కడా. నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది. అమరేంద్రులు గంధర్వులు అచ్చరులు వియచ్చరులు, అమరేంద్రులు గంధర్వులు అచ్చరులు వియచ్చరులు. వేడుకతో వలస వచ్చి విహరించే హిమశృంగం, వేడుకతో వలస వచ్చి విహరించే హిమశృంగం. నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది. నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది. సాయిరామ్ సార్. ఫ్యాంటాస్టిక్. ఆ విధంగా యూనిటీ ఆఫ్ ఫెయిత్, ఆయన మత మార్పిడికి వద్దన్నాడు. ఎందుకు చేయాలి అన్నాడు. మీ మతాన్ని మీరు గౌరవించుకోండి, వేరే మతాలని మీరు విమర్శించకండి, ఒక బీజం నాటాడు అక్కడ. ఎప్పుడైతే చికాగో సభ సక్సెస్ అయిందో, యువర్ దేర్ ఫర్ 3 years, ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. ఆయన థీరీ ఒకటే అక్కడ నాటింది, మనలోని ప్రతి ఒక్కరును భగవంతుడు ఉన్నాడు, శిపీల కాదు బ్రహ్మ పర్యంతము వ్యాపించి ఉన్నాడు. కావున మనము చీమలనైనను దేవతనైను భేద దృష్టితో చూడరాదు, దైవ దృష్టితో చూడాలి. ఇంకో మాట చెప్పారు, యద్భావం తద్భవతి. ఒక సింహం గొర్రెల మందలా పెరిగింది,
తన తన సహజత్వాన్ని మర్చిపోయింది, క్రూరత్వాన్ని మర్చిపోయింది, గొర్రెలాగా మెసులుతోంది. అప్పుడు ఇంకో సింహం వచ్చి దాన్ని తీసుకెళ్లి ఒక నీడలో చూపించింది, నువ్వెవరో చూడు, నువ్వు సింహానివి, నువ్వు రాజువి, నేను గొర్రెలాగా ఉంటావని చెప్పి తన సహజ స్వరూపాన్ని తెలుసుకుంది. అందుకే ఒక మాట చెప్తాడు అక్కడ, మీరు సింహములు, మీరు పవిత్రాత్మలు, అనంతులు, సత్యాత్మ స్వరూపులు. మీరే మీరు చర్చిల్లో దేవాలయాలు ఎవరి కొరకు ఆర్తితో ప్రార్థించున్నారో భగవంతుడు మీ ఆత్మస్వరూపుడే అని ఘంటాపాఠంగా చెప్పడం జరిగింది. ఇంకో మాట చెప్తాడండి, నేను కనుక రామకృష్ణ పరమహంస దివ్య యొక్క వ్యక్తిత్వాన్ని కనుక ప్రబోధిస్తే ప్రపంచంలో సగభాగం వారి శిష్యులుగా మారిపోయేవారు. కానీ వ్యక్తిత్వం అనేది కొద్ది కాలం మాత్రమే నిలిచి ఉంటుంది. కనుక నేను రామకృష్ణ పరమహంస సిద్ధాంతాలను ప్రబోధించినాను, రూపం గురించి చెప్పట్లేదు, వ్యక్తిత్వం గురించి చెప్పట్లేదు, ఆయన సిద్ధాంతాలు నేను ప్రబోధించాను, అందువల్ల ప్రజలు దాన్ని అంగీకరించారు. ఇట్ మే టేక్ టైం. అక్కడి నుంచి ఇంగ్లాండ్ దేశం వచ్చాడు, మూడు నెలలు అక్కడ కూడా ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. అక్కడనే ఆయనకి ఒక అద్భుతమైన మహనీయుడు కలిశాడు, కెప్టెన్ సేవియర్. అతని సతీమణి మిస్ మార్గరెట్ నోబెల్, తర్వాత ఆవిడే సిస్టర్ నివేదితగా మార్పు చెందింది. 1896 చివరి భాగంలో వివేకానంద లండన్ నుంచి భారతదేశంకి వచ్చాడు. 1897 జనవరి 15వ తేదీన కొలంబో నగరం చేరుకున్నాడు. ఆయన భారతదేశానికి వస్తున్న వార్త తెలిసింది. ఆయనకు స్వాగత సన్నాహాలు చేయడానికి తన శిష్య బృందం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. వచ్చాడు, దేశంలో కొన్ని ప్రదేశాలకు వెళ్ళాడు, మెడ్రాస్ నగరంకి వచ్చాడు. తను అనుకున్న కార్యక్రమాలకు నాంది ప్రస్థానం చేయడానికి మొదలుపెట్టాడు. మళ్ళా కలకత్తా నగరం వెళ్ళటం జరిగింది. దెన్ హీ స్టార్టెడ్, ఈ యొక్క తను తెలుసుకున్నది, తన గురువు గారి యొక్క సిద్ధాంతాలని సమాజానికి అందించాలి అంటే ఒక సంస్థ ఉండాలి. ఏ విధంగా అయితే స్వామి సత్యసాయి సంస్థ ఏర్పాటు చేయాల, మనందరం కూడా కోరితే స్వామి ఇస్తున్నారు. అప్పటికే 50 సంవత్సరాలు ఎంజాయ్ చేశాం స్వామి దర్శన స్పర్శన సంభాషణ. స్వామి మేము దర్శనం పొందాము, స్పర్శన సంభాషణ పొందాము, మేము చాలా ఈటెన్ సో మెనీ ఫ్రూట్స్, మా జన్మని చరితార్థం చేసుకోవాలంటే ఇంకేం కావాలన్నారు. మేము కూడా ఏమైనా సేవలు చేసుకుంటామని చెప్పి దాన్ని స్వామి యాక్సెప్ట్ 1963లో అప్పుడు సత్యసాయి సంస్థ బాంబేలో ఏర్పడింది. సో ది రామకృష్ణ ఈ యొక్క వివేకానంద ఆల్సో థాట్ దట్ ఒక బేస్ డయాస్ ఉండాలి. ఏమైనా కార్యక్రమం చేయాలి అంటే ఒక సంస్థ ఉంటే, ఇప్పుడు మన సత్యసాయి సేవా సంస్థ ఒక గొడుగు ప్లాట్ఫామ్ నుంచి మనం అన్ని చేయగలుగుతున్నాం. దీని స్టార్టెడ్ 1897 మే 1 నాడు ఈ రామకృష్ణ మిషనరీ స్టార్ట్ చేశాడండి. సేవా దృక్పథము, మానవతా విలువల ప్రచారంతో పాటు సేవా దృక్పథం చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ అండి. ఆ రోజుల్లో ప్లేగు వ్యాధి బాగా తీవ్రంగా ఉన్న సందర్భంలో వాళ్ళందరికీ కూడా ఎంతో చేయూతనిచ్చారు ఈ యొక్క రామకృష్ణ మిషనరీ ద్వారా. అది ఆ ప్లేగు కంట్రోల్ అయిన తర్వాత then he want to go to అమర్నాథ్ దర్శన్. he had gone to నైనిటాల్ అండ్ ఆల్మోరా. కాశ్మీర్ వెళ్ళాడు, తర్వాత అమర్నాథ్ దేవాలయానికి ప్రయాణం అయ్యాడు. 1898 అక్టోబర్ 2న అక్కడికి చేరుకున్నాడు. ఏ విధంగా అయితే 1880లో రామకృష్ణ పరమహంస కలిసినప్పుడు ఎలాగో మార్పు వచ్చిందో, 1893లో విశ్వమత పరిషత్ వేదిక ఎలాగో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చిందో, ఈ అమర్నాథ్ దర్శనం కూడా ఆయనలో అద్భుతమైన ఒక మైలురాయి అన్నమాట. ఎందుకంటే శివాంశ సంబుద్ధుడిగా వాళ్ళ తల్లి యొక్క భువనేశ్వరి శివుడి యొక్క శివ పరమాత్మను ప్రార్థించడం వల్ల అవతరించిన మహనీయుడు కనుక ఇతని ఇష్టదేవం శివుడు. అతను అర్చిస్తుంటే ఈయన శరీరం పొంగిపోయేట. ఎందుకంటే కాశీ విశ్వేశ్వర వరప్రసాదుడు ఆనంద పారవశ్యంలో మునిగిపోయేట అమర్నాథ్ యాత్ర. ఆ తర్వాత అమర్నాథ్ నుంచి హీ కేమ్ టు శ్రీనగర్, అక్కడ అమ్మవారి దేవాలయం కూడా చూశాడు. దెన్ హీ కేమ్ టు అమర్నాథ్ నుంచి కలకత్తా నగరం వచ్చాడు, బేలూరు మఠం యొక్క నిర్మాణం ఆరంభించాడు. కలకత్తా పోతే బేలూరు మఠం 5 మైళ్ళ దూరంలో ఉంటుంది, గంగానదికి పశ్చిమ తీరంలో ఉంటుంది. ఆ బేలూరు మఠం అనేది ఇట్స్ ఎ ప్లేస్. ఇప్పుడు శంకర మఠం అన్నారు, ఇక్కడ హైదరాబాద్ లో ఉంటుంది. ఈ యొక్క
ఆచార్యులు అందరూ కూడా 4 మఠాలు, 4 ప్రాంతాల్లో 4 అంటే ఇట్స్ ఏ ప్లేస్, హోలీ ప్లేస్. సంబడి షుడ్ లీవ్ సమ్ స్పిరిచువల్ యాక్టివిటీస్ అండ్ సర్వీస్ యాక్టివిటీస్ చేయడానికి ఒక కేంద్రం, అది ఒక మఠం అనేది ఒక ప్లేస్ అన్నమాట. తర్వాత మరలా అమెరికాలో ఉన్న శిష్యులు ఇంకొకసారి తమ దేశాన్ని రమ్మని మరలా ఒత్తిడి చేస్తే రెండోసారి మరలా దేశానికి ప్రయాణం కొనుక్కున్నాడు. అగైన్ 1899 జూన్ 28న మరలా సెకండ్ టైం అమెరికా యాత్ర బయలుదేరాడు. ఈసారి ఆయన వెంట స్వామి తురియానంద, సిస్టర్ నివేదిత కూడా బయలుదేరారు. ఇక్కడ 2 రకాలు చెప్తారండి. పాశ్చాత్య ప్రపంచము బహిఃప్రకృతిని జయించడానికి ప్రయత్నించినది. రాష్ట్ర ప్రపంచం భారతదేశం అంతఃప్రకృతిని జయించడానికి పాటుపడేది. నానా నువ్వు లోకాన్ని జయించావు, నీ యొక్క ఐ కెనాట్ కంట్రోల్ యువర్ 5 సెన్సెస్ అన్నాడు ఒక కుర్రవాడు తండ్రి అన్నాడు. సో పాశ్చాత్య దేశం అంతా బాహ్య ప్రకృతిని జయించడానికి ప్రయత్నించేవాట, కానీ భారతీయులు అంతఃప్రకృతి జయించడానికి పాటుపడింది. చాలా క్లియర్ కట్ గా హిందూ కల్చర్ గురించి చాలా బాగా చెప్పడం జరిగింది ఆయన. ఆ విధంగా స్వామి వివేకానంద ఆధ్యాత్మిక జ్యోతి ఎంతో ఉజ్వలంగా ఎదిగిపోతోంది. ఆయనకి వయసు పెరుగుతోంది, శరీర దారుఢ్యం తగ్గిపోతోంది, ఒంట్లో పట్టుతో తగ్గిపోతోంది. హీ నోస్ దట్ హిస్ ఎండ్ పాయింట్ ఈస్ కమింగ్ నియర్. ఒక మహనీయుడికి ఒక లేఖ రాశాడు. నా జీవిత నౌక ప్రశాంత నౌకాశ్రయం సమీపించుతున్నది, ఇక దాని అక్కడి నుంచి వెలుపలకు త్రోయటకు వీలు లేదు. అక్కడి నుంచి ప్యారిస్ నగరం వెళ్ళారు, ఐరోపా దేశాల్లో పర్యటించారు, టర్కీ వెళ్ళారు, ఈజిప్ట్ వెళ్ళారు. ఆ ఈజిప్ట్ లో ఉన్నప్పుడే ఆయనకు మెసేజ్ వచ్చింది అనమాట. ఇందాక మనం కెప్టెన్ సేవియర్ అనుకున్నాం కదా, ఆయన మిస్సెస్ నివేదిత. ఈ కెప్టెన్ సేవియర్ మృతి చెందాడు అని వార్త ఆయనకు తెలిసింది. 1908 మళ్ళా కేమ్ బ్యాక్ టు ఇండియా, బేలూరు మఠానికి చేరుకున్నాడు. అక్టోబర్ 28న ఆ సేవియర్ మరణించినట్టు తెలిసండి. శ్రీమతి సేవియర్ అంటే నివేదితను ఓదార్చడానికి వెళ్ళాడు. ఒక 15 రోజులు ఉన్నాడు. మరలా బేలూరు వచ్చాడు, 3 వారాలు అక్కడ ఉన్నారు. తర్వాత తూర్పు బెంగాలు, అస్సాం ప్రాంతాల్లోకి వెళ్ళారు. అతడి పుణ్యక్షేత్రాలు దర్శించేటప్పుడు వివేకానంద తల్లి అతని వెంట వెళ్ళింది. స్వామి కూడా తన తల్లిని కొన్ని ప్లేస్లో తీసుకెళ్ళారు. ఇప్పుడు ఒక మాట చెప్తుంటాడండి. హిందూ వితంతు సామాన్యంగా తీర్థయాత్ర చేయవలనే బలమైన కోరిక ఉండదు. అట్లే ఆమె ఏంటో నా తల్లి కూడా కోరినది. నేను పుట్టి మా వారికి దుఃఖంని ఎక్కువ కలిగించినాను. అందువల్ల నా తల్లి కోరిక ఒకదాన్ని తీర్చి వారికి కొంత తృప్తిని కలిగింప ప్రయత్నించుతున్నాను అని తల్లిని కూడా ఆ తీర్థయాత్రలు తీసుకెళ్లారు. ఆ నారాయణ సేవ చేస్తూ ఒక మాట అంటుంటాడు చూడండి. మీరు మానవాకారములందున్న నారాయణుడు, నేను నేడు నారాయణకే అన్న నైవేద్యాలు సమర్పించి నారాయణ సేవ చేసేటప్పుడు మనం స్వామి ఈ భావంతో చేయమని మనకు చెప్తున్నాడు. ఇదే భావాన్ని వివేకానంద వ్యక్తపరచడం జరిగింది. భగవంతుడే వివిధ రూపాలతో నా ఎదురు నిలిచి ఉన్నాడు అని భావించేవాట. జూలై 4వ తారీఖు పొద్దున్నే యథావిధిగా ఉదయం 8 to 11 ఆయన ధ్యానంలో కూర్చుంటాట. మధ్యాహ్నం కాస్త అలాగా వ్యాహ్య కేలికి వెళ్తాట. సాయంకాలం తన గదిలో విశ్రాంతి తీసుకున్నాట. 1 గంట సేపు ధ్యానం చేశాడు, ప్రశాంతంగా పడుకున్నాడు. కొంత సమయం గడిచింది. 2 సార్లు గాఢంగా శ్వాస తీసుకున్నాట. అంటే దివ్య ధామాన్ని చేరుకున్నాడు. ఆయన చేయవలసిన పని పూర్తయినట్టు. తన గురుదేవులు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మోక్షధామం తాళపు చెవి అందించినట్లయింది. లండన్ లో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు ఆయన.
ఒక్కోసారి శరీరము జీర్ణవస్త్రంగా పరిత్యజించి ఈ ఆవరణం నుంచి అవతలకు పోయినతో మేలనిపించును. ఇప్పుడు షిరిడి సాయి కూడా నేను ఇక్కడ ఉండదలుచుకొని వెళ్ళిపోయాడు, మరలా వచ్చాడు. కానీ నేను నా విధిని నిర్వర్తించక తప్పదు. భగవతత్వంతో తాను భిన్నము కాదు అని లోకంలో గ్రహించేంత వరకు ఈ మానవాళ్ళని ఉత్తేజపరచాలని చెప్పి అనుకునేవాడు. అప్పుడప్పుడు యూ వాంట్ టు లీవ్ ద బాడీ. అటువంటి మహనీయుడు, మానవతా దృక్పథం అనేది మహా మనిషి, ఉదాత్త స్వభావుడు, జనసేవే జనార్దన సేవగా భావించిన వాడు, ఆధ్యాత్మిక అనుభూతి కొరకు సాధకుడు, శారీరక మానసిక ఆధ్యాత్మిక సాధనలు పరిణతి చెందిన మహనీయుడు. ఈ యొక్క స్వామి వివేకానంద గురించి చెప్పిన కొన్ని మాటలు చెప్పే అవకాశం కలిగిందండి. నిజమైన చివరి వాడుగా ఆయన ఒక మాట అంటాడు, నిజమైన భక్తులకు ప్రపంచం ఒక తత్వ దర్శనము. భక్తుడు భౌతిక దర్శనం కంటే భిన్నమైన దృక్పథం అలవర్చుకొని లవ్వాలను సర్వ వస్తువులందు సర్వేశ్వరుని దర్శింపగలుగుతుండును అని అద్భుతమైన సూక్తి అండి. రైస్ స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ అచీవ్డ్. నువ్వు పేషెన్స్ చూపించు, నువ్వు హ్యావ్ మోర్ పేషెన్స్. ఎంత సహనం ఉంటే నీ కార్యక్రమాలు అంతా దిగ్విజయంగా సాగుతాయి అని చెప్పిన మహనీయుడు అండి. ఎనీబడి వాంట్ టు స్పీక్ ఆన్ స్వామి వివేకానంద అంటే రికార్డింగ్ ఉంచమ్మా, ఎవరన్నా మాట్లాడచ్చు అండి. జై సాయిరామ్. ఎనీబడి కెన్ స్పీక్. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. ఇక్కడ ఈరోజు మన చక్కగా స్వామి వివేకానంద గురించి చాలా విషయాలు మన సోదరులు తెలియజేశారు. స్వామి వివేకానంద ఒక 2 కొటేషన్స్ అంటే ఆయన సూక్తులన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మన స్వామి సూక్తులు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఆయన చెప్పే ప్రతి విషయం కూడా సూక్తులు. ఒక 2-3 కొటేషన్స్ మీ ముందు ఉంచుతాను. ఆ మహనీయుడు అవతారమూర్తి, ఆయన కూడా అవతార పురుషుడే. యువతి యువకులకు తమ జంఝామార్తం వంటి ఉపన్యాసాలతో ఉత్తేజపరిచిన స్వామి వివేకానందుడి జన్మదినం ఈరోజు. ఆయనకి శిరస్సు వంచి నమస్కరిస్తూ కొన్ని కొటేషన్స్, 2-3 కొటేషన్స్ అండి. అమెరికా వెళ్ళారు, ఇందాక మనకు చెప్పారు సోదరులు. ఆ వివేకానంద ప్రతిభని తెలివితేటలకి చూసిన ఒక స్త్రీమూర్తి వివేకానందంతో ఒక మాట అడుగుతుంది, ఏమండి నాకు మీలాంటి తెలివితేటలు ప్రతిభ కలిగిన కుమారుడు కావాలి కనుక మీరు నన్ను వివాహం చేసుకుంటే మీ ద్వారా ఒక కుమారుడిని కావాలి ఉంది అంది. దానికి ఎంత చక్కగా సమాధానం చెప్తాడండి వివేకానందుడు. అమ్మా, అటువంటి కుమారుని కోసం అంతకాలం ఆగవలసిన పని ఉంది. నన్నే నీ కుమారునిగా భావించుకోండి, నాకు మీరు తల్లిగా ఉండండి, అప్పుడే మీకు ఇటువంటి కుమారుడు లభ్యమవుతాడు అన్న. ఆశ్చర్యపోయింది ఆవిడ. అది మన భారతీయ సంస్కృతి. ఇంకొక సంఘటన, ఒక ఆంగ్లేయుడు వివేకానంద తోటి మీరు మంచి బట్టలు వేసుకుని జెంటిల్మెన్ గా కనిపించవచ్చు కదా అంటే, దానికి వివేకానంద స్వామి వివేకానంద చెప్పి నవ్వుతూ ఆ విదేశీయులు చెప్తున్నారండి, మీ సంస్కృతిలో టైలర్లు జెంటిల్మెన్ గా చేస్తారు, అంటే బట్టలు కుట్టి జెంటిల్మెన్ గా సూటు బోటుతోటి కనపడేలా చేస్తారు. కానీ మా భారతీయ సంస్కృతిలో సత్ప్రవర్తన జెంటిల్మెన్ గా తయారు చేస్తుంది. అదండి మన భారతీయ సంస్కృతిని విదేశాల్లో చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద. మన సత్ప్రవర్తన మా సంస్కృతి మమ్మల్ని జెంటిల్మెన్ గా తయారు చేస్తుంది చెప్తారు. ఒకరోజు ఒక పెద్ద వ్యాపారవేత్త, బిజీగా ఉండే వివేకానంద, బాగా బిజీగా ఉంటున్నాడు వ్యాపారవేత్త. స్వామి వివేకానంద తోటి, స్వామీజీ నేను ఎంతో బిజీ వ్యాపారిని, అయితే నన్ను గ్రంథాలు చదవమని జపధ్యానాలు చేయమని నాకు ప్రసంగాలు వినమని చెప్పొద్దు, నాకు సమయం లేదు, 1-2 వాక్యాలు నాకు జ్ఞానశక్తి ఎలా కలుగుతుందో చెప్పండి. అదే మన షిరిడి సాయిబాబాని జ్ఞానం అడిగినట్టుగా. లేకపోతే వెళ్ళిపోతాను, మీరు ఒక 2 విషయాల్లో చెప్పండి, లేకపోతే నేను వెళ్ళిపోతే నేను చాలా బిజీ వ్యాపారి, నేను వ్యాపారం చేసుకుంటూ ఉంటానంటే దానికి స్వామి వివేకానంద ఇచ్చిన అద్భుతమైన సందేశం ఏంటంటే, మిమ్మల్ని గ్రంథాలు చదవమని చెప్పను, జపధ్యానాదులు చేయమని చెప్పను,
ఒక్క వాక్యంలో చెప్తాను వినండి, ఏమీ లేదు. రోజు ఒక్కసారి మీ మరణాన్ని గుర్తు చేసుకోండి, అంతే కదండి. రోజు ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే కనుక ఆ ఆ మరణాన్ని రోజు రోజు గుర్తు చేసుకుంటే అని చెప్పట్టండి. అప్పుడు ఆ మాట వినగానే వ్యాపారికి ఆ మనసు ఆశ్చర్యానికి లోతుంది. అంతే కదా, మరణాన్ని గుర్తు చేసుకోవడం అంటే మన జీవితం ఎంత చిన్నదో గ్రహించడమే. ఇంత చిన్న జీవితంలో హీనమైన నీచమైన ఆలోచనలు తావు లేకుండా ఉన్నతమైన సంస్కారవంతమైన జీవితాన్ని కొనసాగించాలని సంకల్పానికి రావడమే ఆ వ్యాపారికి వివేకానంద స్వామి వారి ఇచ్చిన సత్యము అని అర్థమైంది. నమస్కారం చేసి వెళ్ళిపోయటండి. ఇటువంటి ఎన్నో ఎన్నో కొటేషన్స్ మనం పిల్లలకు చెప్పడానికి కానీ మనం తెలుసుకోవడం కానీ అద్భుతమైన కొటేషన్స్ ఉన్నాయండి. ఈ రోజు నాకు ఈ అవకాశం స్వామి ఇచ్చినందుకు మీకు మా సోదరుడికి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై సాయి. సాయిరామ్ సార్, భగవద్గీతలో ఒక్క శ్లోకం ఎప్పుడు వివేకానంద స్వామి వారు చదివేవారు. భగవద్గీతలో ఆయనకు ప్రాణప్రదమైనటువంటి శ్లోకం ఉంటుంది. క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. క్లైబ్యం మాస్మగమ అంటే నేనేమి చేయలేనని, నేను దేనికి పనికిరాని వాడినని, నేను ఒక పనికిరాని వెధవనని, నా అంత దౌర్భాగ్యుడు ఉండేవాడు లేడని అనే దీన్ని క్లేబత్వం అంటారు, క్లైబ్య భావం అంటారు. అంటే నిరుత్సాహము, నిర్లిప్తము, నిర్వీర్యంకరమైనటువంటి మాటలు. అలాంటి స్టేజీలో ఉన్నటువంటి అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, అలాంటి మాటలు ఎప్పుడు కూడా ఉండకూడదు. క్లైబ్యం మాస్మగమ, ఇలాంటి నిస్సత్వను, నిర్వీర్యాన్ని, నిర్లిప్తతను నువ్వు పొందద్దు. నైతత్వ ఉపపద్యతే, నీలాంటి దశవిధ నామములు కలిగినటువంటి వాడికి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడకూడదు. క్షుద్రం హృదయ దౌర్బల్యం, నీ మనసులో ఉన్నటువంటి, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ బలహీనతని నువ్వు వదిలిపెట్టు. బలహీనతే మరణము, బలమే జీవనము. కాబట్టి నువ్వు ఆ బలహీనతని నువ్వు వదిలిపెట్టేయాలి. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఈ విధంగా నీలో ఉన్నటువంటి నైరాస్యాన్ని, నిర్లిప్తతని, నిర్వీర్యాన్ని నువ్వు వదిలేసి నేనేం చేయలేనటువంటి పనికిరాని భావాన్ని, ఆత్మ న్యూనతాభావాన్ని నువ్వు వదిలిపెట్టి నువ్వు మహోన్నతుడు అవ్వాలి. నువ్వు ఈ యుద్ధంలో విజయం సాధిస్తావు. లే, ఉత్తిష్టోత్తిష్ట, లేవయా అని మరి ఆ విధంగా చెప్పినటువంటి మాటలు వివేకానంద స్వామి పదే పదే తన శిష్యవర్గానికి కానీ మరి ప్రబోధం చేస్తూ వాళ్ళ యొక్క యువత యొక్క సమున్నతమైనటువంటి ఉత్సాహానికి, యువత ఒక్కటే భారతదేశానికి మార్గదర్శకము, మిగతా వారు కాదు. యువత తలుచుకుంటే ఈ భారతదేశాన్ని మరి మహోజ్వలంగా ఉద్దీపన చేయగలరు అనేటువంటి మహోన్నత భావాలతోటి యువతను ప్రేరేపించినటువంటి మహనీయుడు మన వివేకానంద స్వామి. వారికి హృదయపూర్వకమైనటువంటి అభివందనలు తెలియజేసుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్. ఎల్ఎస్ ప్రకాష్ రావు గారు. సాయిరామ్, బయట ఉన్నానండి. ఓకే సార్. సాయిరామ్. 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 శంకర్ సరస్వతి గారు. సాయిరామ్. సాయిరామ్ అండి. ఒక్క విషయం సాయిరామ్. ఈరోజు అహం సత్యబోధ గురించి శ్రీమతి పద్మావతి గారు చాలా అద్భుతంగా చెప్పారు. చక్కగా చదవటం ఆవిడది చాలా అర్థం అవుతుంది, చక్కగా చదివారు. తర్వాత మన గురువు గారు శ్రీ లక్ష్మీనారాయణ గారు వివేకానందుడి గురించి, రామకృష్ణ గురించి కూడా దైవ సందర్శనం గురించి చెప్పారు. వివేకానంద చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. ఏమిటంటే ఒక పర్యాయము మన గురువుగారు చెప్పింది ఒకసారి రివ్యూ అనమాట, అంతకన్నా లేదు. ఒక పర్యాయము పడవలో దాటి వెళ్తున్నాడు రామకృష్ణ యొక్క శిష్యుడు. అప్పుడు పడవవాడేమో చాలా తిట్టడం జరిగింది, దూషించడం జరిగింది రామకృష్ణుని. అప్పుడు ఆ శిష్యుడు ఏమి అనలేదు, విన్నాడు అనమాట. వినేసి వచ్చాడు. రామకృష్ణుని అడిగితే విషయం చెప్పాడు. చెప్తే దూషించకుండా ఎలాగున్నామని మిగిలిన వాళ్ళు అనుకోవడం, వివేకానందుడు అనుకోవడం జరిగింది. తర్వాత ఏమో ఆ నెక్స్ట్ డే అదే పడవలో వివేకానందుడు వెళ్ళడం జరిగింది.
అది జరిగితే అంతకుముందు రామకృష్ణ అంటారా మొదటి శిష్యుడితో, మొదట ఏమి తిట్టకుండా ఉన్న శిష్యుడు, నువ్వు అలా అంటే ఎలా ఊరుకోగలిగేవో అని అంటారనమాట, నీ గురువుగాని అలా అంటేని. ఎందుకంటే అతను మరీ మెత్తగవాడు, ప్రథమంగా వెళ్ళినటువంటి శిష్యుడు. సరే, రెండో రోజు మూడో రోజు వివేకానందుడు వెళ్తాడు. అప్పుడు ఈ విషయం అంతా అయినటువంటి వివేకానందుడు ఆ పొడవవాడి మీద చాలా కోపం వచ్చి ఒక్కటి కొడతాడు అనమాట. కొట్టడం, దూషించడం, గట్టిగా మాట్లాడడం జరుగుతుంది. జరిగినప్పుడు అది ఆ ప్రయాణం అయిపోతుంది. ఆ కార్యక్రమం ఏదో ముగించుకుని వచ్చేస్తాడు వివేకానందుడు. వచ్చిన తర్వాత రామకృష్ణ పరమహంస అడుగుతారు, ఏం చేసావు అని. అంటే ఏం చేశాను అంటే అప్పుడు చెప్తాడు జరిగిన విషయం. అప్పుడు రామకృష్ణ పరమహంస వివేకానందుడిని తిట్టడం జరుగుతుంది. ఎందుకు అట్లా చేసి అట్లా చేయకూడదు కదంత ఇదిగా గసరకూడదు, అట్లా ఫెరోషియస్గా ఉండకూడదు అని చెప్తారు. చెప్తే అప్పుడు వివేకానంద అడుగుతారనమాట, ఏంటి ఆ శిష్యుడిని ఏమో గురువు గారిని తిడితే అట్లా ఊరుకున్నా ఉన్నారు, నేను తిడితే మిమ్మల్ని తిట్టినప్పుడు దూషించినప్పుడు నేనేమో ఈ విధంగా రియాక్ట్ అయితేనేమో మీరు నన్ను ఎట్లా అంటున్నారు అని అంటే అప్పుడు చెప్తారనమాట ఆయన, అది ప్రతిదీ కూడా సమపాళల్లో ఉండాలి, అలా మెతగ్గా ఉండకూడదు, ఇలాగ ఫెరోషియస్గా ఉండకూడదు, ఏదైనా సరే సమపాళల్లో బ్యాలెన్స్డ్గా ఉండాలి. దూషించడం కానీ, ప్రేమించడం కానీ, పొగడటం కానీ ఏదైనా సరే దాని గురించి మనం అనుకోవచ్చు అనమాట. ఏ విషయంలో సరే సమపాళల్లో ఉండగానే అతి సర్వత్రా వర్జయేత్ అనేటువంటి విషయాన్ని ఈ రెండు ఇన్సిడెంట్స్ వలన మనకి అర్థమవుతుంది. ఇలాగే చాలా విషయాలు ఉన్నాయి, ఇన్సిడెంట్స్ ఉన్నాయి వివేకానందం తెలుసుకోవడం. ఒక పర్యాయం అంట, మరి చెప్పొచ్చో చెప్పకూడదో సభాముఖంగా నాకు తెలియదు కానీ, బట్ ఐ వుడ్ లైక్ టు షేర్ ఇట్ పొలైట్లీ. ఏమంటే ఒక పర్యాయము వివేకానందుడికి కొంచెం మనసు చలించిందంట. చలించినప్పుడు అతనికి కొంచెం బాధ అనిపించింది మనసు చలించినప్పుడు. అప్పుడు ఏం చేశారంట, ఒక పొయ్యి మీద పెనం పెట్టారంట. పెనం పెట్టి దాని మీద ఒక మాట కూర్చుని లేచారంట. అప్పుడు తనలో మనసులో ఉంటుంటే ఏదో ఒక భావం, ఆవేశం, ఏదో సమస్య పోయింది. ఆ విధంగా తన్ని తాను పరీక్షించుకున్నారు అని నేను ఎక్కడో వినడమో చదవడమో జరిగిందండి. ఈ విధంగా సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ పనిష్మెంట్. తప్పు చేస్తే మనమే పనిష్ చేసుకోవాలి, సాధ్యమంతకు మనం కంట్రోల్ చేసుకోవాలి. సెల్ఫ్ రియలైజేషన్, మనం ఏంటో మన పరిస్థితి ఏంటో మనం గుర్తించాలి. ప్రతి చోట కూడా సమపాళలోనే ప్రవర్తన ఉండాలి. ప్రతి చోట అతి సర్వత్రా వర్జయేత్, అతి అనేది ఏ విషయంలోనూ ఉండకూడదు. ఆహార విహార ఇందులోనూ ఉండకూడదు. అదేవిధంగా మొహమాటం కూడా ఉండకూడదు ఏ విషయంలో కూడా. ఈ విధంగా మనం తెలుసుకుంటూ మనకి ఏది కావాలో, ఎంతవరకు కావాలో అంతవరకే మనం అనుభవించడం కానీ, చేయటం కానీ, పనులు కర్తవ్య కర్మలు చేయటం కానీ చాలా అవసరమని ఈ రామకృష్ణ పరమహంస గారు, తర్వాత వివేకానందుల వారి జీవిత చరిత్ర ఇస్తే ఈ విషయాలు మనకు అర్థమవుతాయని నాకు అర్థమైందండి. సాయిరామ్. జాహ్నవి గారు సాయిరామ్. సాయిరామ్. ఓ మహాత్మా ఓ మహర్షి, ఓ మహాత్మా ఓ మహర్షి, ఏది చీకటి ఏది వెలుతురు, ఏది జీవితమేది మృత్యువు, ఏది పుణ్యం ఏది పాపం, ఏది నరకం ఏది నాశం. ఓ మహాత్మా ఓ మహర్షి, ఏది నిత్యం వేద నిత్యం, ఏది సత్యం వేద సత్యం, ఏది ఏకం ఏదనేకం, ఏది కారణమేది కార్యం. ఓ మహాత్మా ఓ మహర్షి, ఏది హింస ఏదహింస, ఏది కష్టం ఏది సౌఖ్యం, ఏది నష్టం ఏది లాభం, ఏది మంచి ఏది చెడుగో. ఓ మహాత్మా ఓ మహర్షి, నిన్న స్వప్నం నేటి లాభం, నేటి ఖేదం రేపహ్లాదం, ఒకే కాంతి ఒకే శాంతి. ఓ మహర్షి ఓ మహాత్మా, ఓ మహాత్మా ఓ మహర్షి, ఓ మహాత్మా ఓ మహర్షి. సార్ గారు 1 minute సార్.
1 minute. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు